రెండు భాగాలు చదివినాం కదా. ఏమేం చదివాం? లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుంచి చదివాము. అదే లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 31 దాకా రెండు కలిపి చదివాం. సరే, క్వశ్చన్ ఏంటంటే రెండిట్లో ఉన్న కామన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. రెండిట్లో ఉన్న కామన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే డోంట్ మిస్ సింగిల్ డీటెయిల్, చిన్న విషయం కూడా మిస్ కాకూడదు, చెప్పాలి. బా, రెండిట్లో అబ్రహాం ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నేను 19 ఉన్నదని లేదు. అది 19వ అధ్యాయం, ఇక్కడ 19వ వచనం అని చెప్పలేదు. రైట్, వెరీ గుడ్. నిజంగానే 19 కూడా ఉంది రెండిట్లో. ఆ తర్వాత రెండిట్లో అబ్రహాం ఉంది. ఇంకా రిచ్. ఓకే, జక్కయ్యాను ధనవంతుడు, ఇక్కడ కూడా ఒక ధనవంతుడు. ఓకే, ఒకడు. ఓకే, నెక్స్ట్ ఇంకా 3. 4వది అమ్మా రక్షణ. ఓకే, రెండిట్లో కూడా రక్షణ అనే అంశము మెన్షన్ చేయబడతా ఉంది. ఇంకా ఓకే, పూర్ అండ్ ఓకే, ఇక్కడ పూర్ ఉన్నారు, అక్కడ పూర్ ఉన్నారు. ఓకే, ఇంకా అబ్రహాం కుమారుడు, ఇది ఆల్రెడీ చెప్పేశారు. ఇంకా ఇతడును అబ్రహాము కుమారుడే అని ఉంది. ఇక్కడనేమో తండ్రివైన అబ్రహామా అని అనడం, రెండు కలిపి సరే అబ్రహాం కుమారుడు అని కూడా కన్సిడర్ చేద్దాం. అబ్రహాం అనే పేరు వచ్చింది, అబ్రహాం కుమారుడు అనే టాపిక్ కూడా. ఓకే, మనీ ధనవంతుడు అనేది ఎంత నిజమో ధనము అనేది కూడా అంతే సెంట్రల్ పాయింట్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ధనం అనే టాపికే నడుస్తూ ఉంది, అక్కడ కూడా ధనము అనే టాపికే నడుస్తూ ఉంది. జక్కయ్య అయితే తన ఆస్తిని పంచేయడం, లేకపోతే అన్యాయంగా తీసుకుని రిటర్న్ ఇచ్చేయడం, కానీ ధనవంతుడేమో తన ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా సుఖపడ్డాడని రాస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఓకే, అది రెండిట్లో ఉందంటారా? రియలైజేషన్. ఎస్, రియలైజేషన్. ఇంకా అసలు రెండు ఏంటి అసలు, అదేంటిది ఇదేంటి? ఒకటి రియాలిటీ, ఇంకోటి పారబుల్, స్టోరీ, ఉపమానం. ఒకటేమో ఉపమానము, ఒకటేమో రియాలిటీ. తేడా అది. ఓకే, బట్ రెండు నిజంగా జరిగినాయిగా. ఒకటి నిజంగా జరిగింది, జక్కయ్య అనేదేమో నిజంగా జరుగుతుంది, నిజమైనటువంటి జరుగుతున్న విషయము. అయితే అక్కడ చెప్పబడుతున్న ఉపమానమేమో అదొక ఉపమానము, అంటే దాంట్లో ఉన్న అన్ని ఎగ్జాక్ట్గా జరిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్గాను ఒక సూచనగా చెప్పబడుతున్న విషయాలు. ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా మిస్ అయ్యామా? సాల్వేషన్, రక్షణ చెప్పారు. ఓకే, సో రక్షణ రెండిట్లో కామన్గా ఉంది. సో రెండిట్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ మీరు బాగా చెప్పారు కదా, అబ్రహాం అనే టాపిక్. అది చాలా కీ పాయింట్. అసలు అబ్రహాము అనే పాయింట్ ఒకటి, ధనము అనేది ఇంకో పాయింట్. వెల్త్ అండ్ అబ్రహాం, ఇవి రెండు అర్థం కాకపోతే, ఈ రెండు అంశాలు మనకు అర్థం కాకపోతే సాల్వేషన్ని మనం మిస్ అయిపోతాం. రెండిట్లో కూడా ధనం సెంట్రల్ పొజిషన్లోనే ఉంది. అట్ ద సేమ్ టైం అబ్రహాం కూడా సెంట్రల్ పొజిషన్లో ఉన్నాడు. సరే, పాయింట్ ఏంటంటే ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఈరోజు అంటే, యాక్చువల్గా ఈ టాపిక్ గురించి ఒక పారబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నా ఉద్దేశం కాదు, లేకపోతే జక్కయ్య యొక్క సాల్వేషన్ నా ఉద్దేశం కాదు. కానీ యాక్చువల్గా మనము ఆత్మఫలాలు అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఆత్మఫలాలను మొదలుపెట్టి అక్కడి నుంచి నేను నరేట్ చేస్తే, అక్కడి నుంచి చెప్తే కొంచెం బోర్ కొడుతుందని, మరి ఒకటే విషయం కంటిన్యూగా చెప్తున్నామని ఆ ఫీల్ రాకుండా ఉండడం కోసం ఈ యొక్క ఒక ఉపమానము, ఒక సాల్వేషన్, ఒక వ్యక్తి యొక్క మారు మనస్సు రెండింటిని కలిపి మాట్లాడుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. బట్ ఒక ఇంట్రడక్షన్ పాయింట్, ఆ యొక్క మనం ధ్యానిస్తున్నటువంటి ఆ యొక్క సిరీస్ని కనెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చేద్దాం. చూడండి ఒకసారి. ముందుగా మనము ఆత్మఫలాలు అని చెప్పేసి గడిచిన ఆల్మోస్ట్ జూన్ నెల నుంచి ప్రారంభమై కంటిన్యూ అవుతూ ఉంది. సో ఎవ్రీ వీక్ ఒక టాపిక్ని చాలా డీటెయిల్గా మనం చూసాం ఇప్పటిదాకా. అంతేకాదు మనం చూసిన వాటి
వాటికన్నా ఈవెన్ దానికి సంబంధించిన టెక్స్ట్ చాలా ఎక్కువ ఉంది. చూసిన తర్వాత విన్న తర్వాత అక్కడితో అయిపోలేదు. మనం ఇంకా ధ్యానించడానికి చాలా ఉంటుంది, నేర్చుకోవడానికి, ధ్యానించడానికి, అనుభవించడానికి చాలా ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. ఆ యొక్క గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ మాట్లాడుకున్నాం, సంతోషం మాట్లాడుకున్నాం, సమాధానం మాట్లాడుకున్నాం, చెప్పాలి, దీర్ఘశాంతం అది కూడా మాట్లాడుకున్నాం, తర్వాత దయాళుత్వం అంటే ఏంటో కూడా మాట్లాడుకున్నాం, మంచితనం అంటే ఏంటో కూడా మాట్లాడుకున్నాం, తర్వాత విశ్వాస్యత గురించి కూడా బాగా ఎలాబరేట్ చేసి మాట్లాడుకున్నాం. ఇకపోతే విశ్వాస్యత తర్వాత వచ్చే టాపిక్ ఏంటి? సాత్వికం అనండి ఒకసారి అన్నమాట. సాత్వికము అంటే అర్థం ఏంటంటే, సాత్వికము అనే మాటకి మనకి బయట మనకు తెలిసినటువంటి మన భాష యొక్క డిక్షనరీలో మనకిచ్చే ఆ నిఘంటు యొక్క నిర్వచనం వేరు, బైబిల్ ఇచ్చే అర్థం వేరు. రెండు కూడా వేరువేరు నిర్వచనాలు. మరొకసారి మనకి డిక్షనరీ ఇచ్చే నిర్వచనం డిక్షనరీ డెఫినేషన్కి ఆ తర్వాత బైబిల్ డెఫినేషన్కి సంబంధం ఉండదు యాక్చువల్గా. సో గమనించండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మాట గమనించాలి. సో సాత్వికము అంటే జనరల్ డెఫినేషన్ ఏంటంటే, ఎవరైనా ఒకరిని హింసిస్తూ ఉంటే, బాధ పెడతా ఉంటే, కష్టపెడతా ఉంటే, తర్వాత ఇబ్బంది పెడతా ఉంటే, ఆ హింసించేటప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఓర్చుకుంటూ ఎదురాడి నిలబడేదాన్ని సాత్వికం అంటాం. జనరల్ డెఫినేషన్ ఇది. వాట్ ఈజ్ సాత్వికం అని అడిగితే ఓర్పు సహనం వీటన్నిటిని మించింది ఇది. ఇది ఎలాంటిదంటే హింసిస్తూ ఉంటే, లైక్ యేసు ప్రభును హింసిస్తున్నప్పుడు, యేసు ప్రభు హింస పొందుతున్నప్పటికీ ఆయన ఎదిరించలేదు. ఆయన నోట ఏ కపటం అని తెలుగులో ఉంది యాక్చువల్గా, దెర్ ఈస్ నో ఈవిల్ ఇన్ హిస్ మౌత్, దెర్ ఈస్ నో ఈవిల్ ఇన్ హిస్ టంగ్. ఎందుకు ఈవిల్ ఆయనకి రావట్లేదు నోట్లో నుంచి బయటికి? కొంచెం బాగా మన ఒరిజినల్ ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? కొంచెం ప్రెషరైజ్ చేస్తే ఒరిజినల్ బయటకు వచ్చేస్తుంది. మామూలు అప్పుడు చాలా బాగుంటాం. సో ప్రెషర్లో మన ఒరిజినల్ బయటకు వస్తుంది. సో పాయింట్ ఏంటంటే, అంత ప్రెషర్లో కూడా యేసు ప్రభులో దెర్ ఈస్ నో ఈవిల్ ఇన్ హిమ్. హృదయం నిండిన దాన్ని బట్టి నాలుక మాట్లాడుతుంది, కానీ దెర్ ఈస్ నో ఈవిల్ ఇన్ హిస్ మౌత్, ఇన్ హిస్ టంగ్ అని రాస్తుంది. అంటే ఆయన లాంగ్వేజ్లో కానీ, ఆయన నోట్లో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నాలుక, ఆయన నోరు, ఆయన మాట, ఆయన భాష, ఆయన ఎక్స్ప్రెషన్లో ఎక్కడ కూడా ఈవిల్ లేదట. అంత హింసిస్తూ ఉంటే ఆయన అన్నాడంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. సో వీళ్ళని క్షమించుము అని దీన్ని ఏమంటారంటే సాత్వికం అంటాం, జనరల్ డెఫినేషన్. బట్ సో మనల్ని కోరుకునే ఆ సాత్వికం ఎలాంటి సాత్వికం? బాగా వినాలి ఒకసారి. జనరల్ డెఫినేషన్ సాత్వికం అంటే అర్థం ఏంటి? ఓర్చుకోవడం, సహించడం, బాగా పనిచేయడాన్ని సాత్వికం అనం. ఓపికగా పనిచేయడానికి సాత్వికం అనం. హింసించబడుతున్నప్పుడు పర్టికులర్గా హింసించబడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, చాలా ఇరుకున పెట్టబడుతున్నప్పుడు, ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళని కానీ లేకపోతే ఆ పరిస్థితుల్లో దాన్ని ఓర్పుతో సహనంతో భరిస్తూ ఉండేదాన్ని సాత్వికం అంటాం. జనరల్ డెఫినేషన్ అది. బట్ బైబిల్ డెఫినేషన్ ఏంటంటే, వాక్య ప్రకారం డెఫినేషన్ సాత్వికం అంటే అర్థం ఏంటంటే, వాక్యానుసారంగా వాక్య ప్రకారం సాత్వికం అంటే ఏంటి? దీనికోసం ఒక 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. మొదటిగా ఒక 2 వచనాలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, తర్వాత 66వ అధ్యాయము యెషయా గ్రంథం మొదటి 2 వచనాలు చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 57:15 ముందు చదువుతున్నాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇక్కడ దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. అది దేవుడు ఏమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు. తర్వాత అంత మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి అలాంటి దేవుడట ఎక్కడుంటాడట? వచ్చి
వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాడు. అంటే వాళ్ళ దగ్గర వచ్చి నేను ఈ మాట చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనాలు, అది కూడా చదివిన తర్వాత మాట్లాడుకుందాం. రెండింటిని కలిపి చూడండి ఒకసారి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు అని, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. సో రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి? 2 వచనాలు చదువుకున్నాం మనం. ఒకటేమో మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. ఇక్కడనేమో ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మహాకాశములు పట్టజాలని దేవుడు నివసించదగినటువంటి మందిరాన్ని మనం నిర్మించలేం, లేకపోతే ఆయనని ఒక స్థలంలో బంధించలేం. ఆయనని మహాకాశములు పట్టజాలని దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. అలాంటి దేవుడు ఎక్కడుంటాడట? దేవుని స్థలం, దేవుని నివాస స్థలం ఎక్కడంటే, ఎవడు దీనుడు అనగానే మనకున్న బాధల్లో మనం ఏడుస్తూ ఉంటే అని కాదు. బాగా వినాలి ఒకసారి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై విరిగి నలిగిన మనస్సు గలవాడై అంటే మనకున్న బాధల్ని బట్టి ఏడుస్తుంటే దేవుడు నీ దగ్గర వచ్చి ఉంటాడని చెప్పట్లేదు అక్కడ. రెండింటిని కలిపి చదవాలి మనం. ఆ 2 వచనాన్ని పక్కపక్కన పెడితే, ఎవడు నా మాట విని లేదా ఎవడు నా నోటి ఆజ్ఞను విని నా ఆజ్ఞ అనుసరించడం కోసం విరిగి నలిగిన హృదయంతో నేను పాపిని ఏం చెప్పినా చిత్తం ప్రభువా అని ఎవరైతే నిలబడతారో ఆ వ్యక్తి, ఆ దీనుడు, ఆ వ్యక్తిని ఏమంటాం? సాత్వికము అనే మాటకు అర్థం అది. సాత్వికం అంటే బైబిల్ డెఫినేషన్ ఏంటంటే, హీబ్రూలో అనావా అంటారు సాత్వికాన్ని. అనావా అనండి ఒకసారి. అనావీం అంటే సాత్వికులు అని అర్థం. సాత్వికులు ధన్యులు, చెప్పాలి గట్టిగా, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే అంతేకాదు, దేవుడట సాత్వికులకి కింగ్డమ్ ఇస్తాడు, రాజులుగాను అధికారులుగా నియమిస్తాడు. సో మనము ఆధిపత్యం కానీ అధికారం కానీ పొందుకోవాలంటే అధికారం చలాయిస్తే లీడర్షిప్ ఉంటే రాదు, సాత్వికం నేర్చుకుంటే వస్తాయి. ఏం నేర్చుకోవాలి? సాత్వికం అంటే అర్థం ఏంటంటే, బైబిల్ డెఫినేషన్ సాత్వికం ఏంటంటే, దేవుని వాక్యము విని, దేవుని వాక్యము కోసం, దేవుని ఆజ్ఞలు అనుసరించే విషయంలో అన్నీ పోగొట్టుకొని ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా నిలబడితే దాన్ని సాత్వికం అంట. ఆజ్ఞలు అనుసరించడానికి మనం చూపించే ఆ యొక్క రెడీనెస్ ఉంది చూసారా, దానికోసం తగ్గింపు ఉంది చూసారా, విధేయత ఉంది కదా. దీన మనస్సు, నలిగిన హృదయం, విరిగిన హృదయం అంటే అర్థం ఏంటంటే పాపం విషయంలో నలిగిపోవడం. ఉదాహరణకి ఆ దావీదు పాపం చేసిన తర్వాత 51వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవునికి వేడుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో దేవా, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో, కరుణించు, నీ కృప చొప్పున, నీ కృపా బాహుల్యం చొప్పున నన్ను కరుణించు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన కిందికి వెళ్ళిన తర్వాత, ఇదిగో నీవు దహన బలి నీకు ఇష్టమైంది కాదు, ఒకవేళ అడిగితే నేను ఇస్తాను. ఆ తర్వాత ఏమంటాడంటే, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి. అంటే అర్థం ఏంటంటే, ఏ విషయంలో విరిగి నలగడం? నేను ఏడుస్తున్నాను, నా బాధను బట్టి ఏడుస్తున్నాను కాదు, నాకున్న బాధల్ని బట్టి, ఇబ్బందులను బట్టి ఏడుపు గురించి మాట్లాడలేదు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించని స్థితిని బట్టి ఏడుస్తూ ఉండడం, నేను ఒప్పుకొని మారు మనసు పొందడం ఒకటైతే, దాని విషయంలో దీన మనసు కలిగి ఉండడం ఒకటైతే, రెండోది ఏంటంటే దేవుని ఆజ్ఞ అనుసరించడం కోసం ఏదైనా నష్టపరుచుకొని, ఏదైనా కోల్పోయి, ఎంత కష్టానికైనా నిలబడ్డం ఉంది చూసారా, దాన్ని సాత్వికం అంటాం. బైబిల్ సాత్వికం అది. ఆమేన్. సో దేవుని వాక్యం అనుసరించడానికి సాత్వికం. అయితే భూమి మీద ఉన్న సాత్వికుల లిస్టులో సాత్వికం బాగా వినాలి ఒకసారి మాట. ఏమన్నా మనం, సాత్వికులు ధన్యులు వారు, కొంచెం గట్టిగా వినాలి, భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈ భూలోకమును స్వతంత్రించుకొనుట అనే ఆశీర్వాదము, ఆ దీవెన ఎవరికి? ఇదిగో అబ్రహామా, నేను నీకు సంతానం కలుగజేస్తాను, నీ సంతానం నందు సకల వంశాలను
దీవిస్తాను. అంటే అర్థం ఏంటంటే సకల వంశాలు నీయందు అంటుకట్టబడి దీవించబడే అంత స్థాయి సాత్వికం నీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అర్థం. సో సాత్వికుల లిస్ట్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి ఎవరంటే అబ్రహాం. మరొకసారి అర్థమైందిగా నేను మాట్లాడింది. సో సాత్వికులైన వారు తండ్రులు అయి ఉంటారు, స్పిరిచువల్ ఫాదర్, స్పిరిచువల్ లీడర్స్ అయి ఉంటారు. దేవుని వాక్యం అనుసరించే విషయంలో సాత్వికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పిరిచువల్ ఫాదర్హుడ్లో ఉంటారు. ఫిజికల్గా బయాలజికల్గా ఫాదర్ అయినంత మాత్రాన మనం ఫాదర్ అవ్వం, కానీ స్పిరిచువల్గా ఫాదర్ అయినప్పుడే ఫాదర్ అవుతాం. నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు. నీవు జనములకు తండ్రివి. అందుకని నీ పేరేం పేరు? అబ్రాము కాదు, అబ్రహాము. నీ పేరు అబ్రహాము అంటే అర్థం ఏంటంటే జనములకు తండ్రివి. అంటే జనములను నువ్వు లీడ్ చేయగలిగిన, స్పిరిచువల్గా లీడ్ చేయగలిగినంత సామర్థ్యం నువ్వు కలిగి ఉన్నావు. ఆ సామర్థ్యం ఎలా వస్తుంది అంటే సాత్వికం వలన కలుగుతుంది. అది అబ్రహాము ఒకడైతే, సెకండ్ పర్సన్ ఆ యొక్క సాత్వికుల లిస్టులో సెకండ్ పర్సన్ మోషే, థర్డ్ పర్సన్ రూత్. సో ఈ ముగ్గురులో ఉన్న కామనాలిటీస్. ఓకే, సో పాయింట్ ఏంటంటే అందులో మొదటి వాడు అబ్రహాం. ఓకే, మనందరికీ బాగా తెలుసు అబ్రహాము జీవితంలో మొత్తం 10 టెస్టులు ఎదుర్కొన్నాడు. ఎన్ని 10 పరీక్షలు ఎదుర్కొన్నాడు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అనగానే నెక్స్ట్ తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాడు. ఎక్కడికి పంపిస్తానికి? నిన్ను యు ఆర్ సెలెక్టెడ్ అంటే దేనికి? ఇనప కొలిమికి. ఎక్కడికి అన్నట్టు ఒకసారి అన్నమాట. సెలెక్టెడ్, ఏర్పరచబడ్డాం, పిలువబడ్డాం అంటే ఎక్కడికి? ఓకే, ఎక్కడికి? ఇనప కొలిమి అన్నట్టు ఒకసారి కొంచెం గట్టిగా అనాలి. ఆ ఇనప కొలిమి నాకు వద్దనుకున్న వాళ్ళంతా అగ్నిగుండానికి పోతారు. కాలితే ఇక్కడ కాలాలి, లేకపోతే ఇంకో దగ్గర కాలాలి. ఇక్కడ కొంతసేపు గాలి బయటికి వస్తాం, అక్కడ గాలి బయటికి రావడానికి ఏముండదు. సో అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఇక్కడ తెలుసా, నీ విశ్వాసం చెప్పాలి ఏమవుద్ది అక్కడ పోయిన తర్వాత. ఈ ఇనపకంలో పోయొచ్చాక ఏమవుద్ది? గట్టిగా అనాలి. సువర్ణము శుద్ధ సువర్ణంగా. అంటే నువ్వు ఇంకా ప్యూర్ గోల్డ్, నీ వాల్యూ పెరుగుతుంది బయటికి వచ్చిన తర్వాత. సో ఆ వాల్యూ పెంచడం కోసం యు ఆర్ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్. మరి దేనికోసం అంటే ఎక్కడ తీసుకుపోవాలి ఇప్పుడు? ఎనుపకోవాలి. ఆదికాండం అంతా ఏం చెప్తుందంటే 70 మంది సెలెక్ట్ అయ్యాడని చెప్తాడు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఓ 70 మంది, 1 2 3. ఇగో ఈ లిస్ట్ సెలెక్ట్ అయినటువంటి ఇక ఫైనల్ లిస్ట్ అనమాట అది. ఏది? ఆదికాండంలో ఏం జరిగిందంటే ఏం చెప్పాలి? 70 మంది సెలెక్ట్ అయ్యారు. దేనికోసం సెలెక్ట్ అయ్యారు? వీళ్ళంతా ఇనుప కొలిమికి వెళ్ళడానికి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని తీసుకెళ్ళి ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో వేసాడు దేవుడు. నిర్గమాకాండం ఐగుప్తు అనే ఇనుప కొలిమిలోనికి తీసుకెళ్ళాడు. సో ఆ ఇనుప కొలిమి అనగా శ్రమ, బాధ, వేదన దాని గుండా వెళ్తున్నప్పుడు ఓకే ఏం చెప్తున్నాను నేను? అబ్రహాం ఎన్ని టెస్టులు ఎదుర్కొన్నాడు? 10 టెస్టులు ఎదుర్కొన్నాడు. అందులో ఆఖరి టెస్ట్ పేరు ఏం పేరంటే తన కుమారుని దహనబలిగా అర్పించడం. ఏం చేయడం అండి? తన కుమారుడు అనబడుతున్నటువంటి ఈ ఇస్సాకును దహనబలిగా అర్పించడం అనేది తన టెస్ట్. అది చదువుదాం ఒకసారి. 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. ఒక్కసారి ఆ మాట అనండి గట్టిగా. ఇంకోసారి ఈ చిత్తం ప్రభువా అంటానికి తెలుగు హీబ్రూలు అట్లా లేదు. ఓకే, నా మాట వినండి ఒకసారి. హీనేని అనండి ఒకసారి అన్నమాట. ఇంకొంచెం గట్టిగా. హీనేని అంటే హియర్ ఐ యామ్ అని అర్థం. ఎస్ ఉన్నాను ప్రభువా, ఏం చేయమంటారో చెప్పండి, ఏం చేయమంటే చేస్తా, నువ్వేం చెప్తే అది చేస్తా. చిత్తం ప్రభువా. అప్పటికి ఆయన వయసు అప్రాక్సిమేట్లీ 135 years. ఈ ప్రశ్న ఆయన అడిగే టైంకి ఐఎమ్ రిటైర్డ్, ఐఎమ్ ఓల్డ్ అనట్లేదు ఆయన. ఏమన్నాడు ఆయన? ఓకే, అబ్రహామా అనగానే ఐఎమ్ ఓల్డ్ అనలేదు ఆయన, లేకపోతే ఐఎమ్ రిటైర్డ్ అనలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? హియర్ ఐ యామ్, చిత్తం ప్రభువా అన్నాడు తెలుగులో. ఈ హియర్ ఐ యామ్ అనే పదము ఆ 10 వచనాల్లో
3 సార్లు ఉంటుంది. ఈ హియర్ ఐయామ్ అనే పదము ఏమనుంది హీబ్రూలో? ఏం చెప్పాను? హినేని అనండి ఒకసారి. హినేని అని చెప్పే ఆ పదము 3 సార్లు కనపడుతుంది అప్రాక్సిమేట్లీ. ఈ 3 సార్లలో మొదటిసారి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎంత? ఆయన వయసు ఎంత అని చెప్పాను అప్పుడు? 135 years. ఆయన కొడుకు వయసు ఎంత? ఆయన కొడుకు వయసు ఎంత అప్పుడు? 35 years ఏజ్. 35 సంవత్సరాల ఇస్సాకు, 135 సంవత్సరాల అబ్రహాము. అబ్రహామా, నీ ఒక్కగానొక్క అబ్రహాం అనగానే ఏమన్నాడు అబ్రహాం? హియర్ ఐ యామ్, చిత్తం ప్రభువా, ఏం చెప్తే అది చేస్తాను. ఐఎమ్ రెడీ టు ఒబే యువర్ కమాండ్మెంట్. నేను నా వయసుతో సంబంధం లేదు, నా పరిస్థితితో సంబంధం లేదు, నీ మాట. ఎవరు నా మాట విని గడగడ వణుకుతూ ఉంటారో, భయంతో అనగా భయంతో అంటే నువ్వు చెప్పింది చేసే విధంగా, అనగా భయంతో చేయడం వేరు, ఏదో ఏమంటామంటే ఒక అహంకారపూరితమైనటువంటి ఆరోగెన్స్ ఉంటుంది చూసారా, మూర్ఖత్వంతో ఆ చేస్తలే అనడం వేరు, చూద్దాంలే అనడం వేరు. చిత్తం ప్రభువా నువ్వేం చెప్తే అది చేస్తా. ఇంకోటి, దేవుడు తాను నమ్మిన వారికి పని అప్పగిస్తాడు, తాను నమ్మిన వారికి ఆజ్ఞాపిస్తాడు, తాను నమ్మిన వారికి ఆజ్ఞలు ఇస్తాడు. సో ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను. ఎవరు నమ్ముతున్నాను? అబ్రహాం ఎవరు నమ్ముతున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు. సో అబ్రహాము దేవుని ఎంత నమ్ముతున్నాడంటే 135 ఏళ్ళకి నువ్వు ఏది పడితే చెప్పవు, నువ్వు మంచిదే చెప్తావు, నువ్వు నాకు అవసరమైందే చెప్తావు, నాకంటే నీకు అన్నీ తెలుసు బాగా, ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రివార్డ్స్. ఓకే, మన ఫోకస్ దేని మీద ఉంచాలి? బాధ్యతలు అంటాం, అనండి ఒకసారి. బాధ్యతలు మరియు దానివల్ల కలిగే ప్రివిలేజెస్ అంటాం కదా, దానివల్ల వచ్చే ఆ బాధ్యతలు అనుసరిస్తే వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి. సో బాధ్యతల్ని నిర్వర్తించడం అనేది మన బాధ్యత యాక్చువల్గా. సో నా బాధ్యత ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ మీద మనం ఫోకస్ చేస్తే దాని వెనక రావాల్సిన రివార్డ్స్, అవార్డులు అవన్నీ వచ్చేస్తాయి, బెనిఫిట్స్ మనల్ని ఫాలో అవుతాయి. అంతేగాని బెనిఫిట్స్ వెనకాల వెళ్తే అవి మన వెనకాల రావు, అవి వెళ్తూ ఉంటే వాటి వెనకాల మనం వెళ్ళాలి. ఓకే, మీకు ఒక మాట చెప్తాను సింపుల్గా, వినండి ఒకసారి. కాపరి మందకి ముందు నడుస్తాడు, కాపరి మందకి ముందు నడుస్తాడు. గొర్రె ఏం చేయాలి? కాపరిని ఫాలో అవ్వాలి, వెనకాల నడవాలి. గొర్రె కాపరిని వెంబడించాలి. ఓకే, ఇంకోటి గొర్రెకున్న స్పెషాలిటీ ఏంటంటే అది ఒకటే వెంబడించదు, ఇంకో పక్కన ఇంకోటి తగులుతుండాలి దానికి. ఓకే, ఇంకా 2-3 తగులుతుంటేనే అవి పోతూ ఉంటాయి ముందుకి. దీనికి సొంతంగా బతకడం రాదు, ఓన్ డెసిషన్ మేకింగ్ ఉండదు. సొంతంగా మనం తీసుకునే చాలా డెసిషన్స్, చాలా ఒపీనియన్స్ మనవి కావాయి, ఎవరో చెప్పినాయి తెలుసా మీకు. సొంత డెసిషన్స్, సొంత ఒపీనియన్స్ ఉండవు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం మనం. సో విషయం ఏంటంటే దేవుడు మనల్ని గొర్రెలని పిలుస్తున్నాడు, ఆయన మంచి గొర్రెల కాపరి. సో గొర్రెలకి ఓన్ థాట్స్ ఉండవు, ఓన్ ఒపీనియన్స్ ఉండవు. సో అవి ఒకదానికోటి గొర్రె సంఘజీవి, అది మందగా కలిసి జీవిస్తుంది. అలాగే కాపరిని వెంబడించాలి. సో కాపరి ముందు నడిస్తే గొర్రె వెనకాల నడవాలి. 23వ కీర్తన తెలుసు కదా, యెహోవా నాకు లేమి కలుగదు. ఓకే, లాస్ట్ వచనం ఏమని రాస్తుంది? కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను కాపరిని వెంబడిస్తే కృపాక్షేమములు నన్ను వెంబడిస్తాయి. కృపాక్షేమములు నేను వెంబడిస్తే ఏమవుద్ది? రివర్స్. అది మనం వెళ్ళలేము దాని వెనకాల. నువ్వు ఎంత వెళ్ళే కొద్దీ అది నీకు దూరమే అవుద్ది, కానీ నిన్ను వెంబడించదు అది. అదే నువ్వు వెళ్తూ ఉంటే, నువ్వు కాపరిని వెంబడిస్తుంటే, లేదా దేవుని యొక్క నీకు ఏర్పాటు చేసిన బాధ్యతలు ఏవైతున్నాయో, ఆజ్ఞలు అనగానే ఓన్లీ స్పిరిచువల్ థింగ్సే ఆజ్ఞలు కాదు. దేవుడు నిన్ను అడిగే ఆజ్ఞలు ఏంటో తెలుసా? ఫస్ట్ అడిగేది నీ ఫ్యామిలీలోంచే అడుగుతాడు. ఓకే, రిలేషన్స్ గురించి అడుగుతాడు. చూడండి ఒకసారి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ కాపరిని వెంబడిస్తున్న గొర్రెని కృపాక్షేమములు వెంబడిస్తాయి. జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసిస్తాను, కృపాక్షేమములు నా
వెంట వచ్చును. ఎందుకంటే నేను కాపరిని వెంబడిస్తున్నాను, నాకు లేమి కలగదు. ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయనే తీసుకెళ్తాడు, ఆయనే పడుకోబెడతాడు, ఆయనే పచ్చిగల చోట్లకు తీసుకెళ్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, ఎక్కడికి నడిపించాలో ఆయనే నడిపించుకుంటాడు, ఏం తినబెట్టాలో ఆయనే చూసుకుంటాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ గాఢ అంధకారపు లోయలోనికి నేను తప్పిపోయినా సరే నేను భయపడను. ఆయన దుడ్డుకార, ఆయన దండం నన్ను ఆదరించును. సో ఆయన రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ చిత్తం ప్రభువా అనే మాట ఉద్దేశం ఏంటంటే ఏం చేయాలి ఇప్పుడు అనండి ఒకసారి మాట. నేను ఇప్పుడు ఏ ఆజ్ఞ నాకుంది, ఏ బాధ్యత నా మీద ఉంది అని అడుగుతున్నాడు. సో చిత్తం ప్రభువా అని అడుగుతున్నాడు. ఎవరు? అబ్రహాం ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. తర్వాత చూడండి ఒకసారి. ఇక చిత్తం ప్రభువా అన్న తర్వాత ఇక మనకి స్టోరీ అంతా తెలుసు. ఇది ఆ వయస్సులో తన యొక్క ఆఖరి టెస్ట్. ఈ టెస్ట్ 10వ పరీక్ష అన్నమాట, లాస్ట్ టెస్ట్ ఇది. ఈ టెస్ట్ పాస్ అయితే ఇంక అయిపోయినట్టే. ఈ ప్రపంచంలో జనములకు తండ్రి అనే ఆ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి కంప్లీట్ అర్హత. దీని గురించి యాకోబు పత్రికలో ఏమని రాస్తుందంటే, కొత్త నిబంధన యాకోబు పత్రికలో దీని గురించి ఏమని రాస్తుందంటే, అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడను అనే టాపిక్ని వివరిస్తూ ఆయన ఏమంటాడంటే క్రియలతో కూడిన విశ్వాసం అంటాడు. అనండి ఒకసారి మాట. ఏంటా క్రియ? తన కుమారుని బలర్పించినప్పుడు దేవుడు ఆయన అన్నాడట, నువ్వు విశ్వసిస్తున్నావు అన్నాడట. ఒకసారి యాకోబు పత్రిక తీయండి ఒకసారి, 2వ అధ్యాయం. ఒకసారి ఈ మాట చదువుదాం. ఇరవై 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాట ఎక్కడ ఉంటుంది? ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. కంటిన్యూ. అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని పేరు కలిగాను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే కాదు ఇంకా ముందు నుంచి ఉంది. 21వ వచనం చదువు ఒకసారి. 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెను. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. ఒక్కసారి 22వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అప్పుడు ఏమన్నాడట మళ్ళీ? అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. మళ్ళీ అనండి ఒకసారి. ఏమన్నాడు ఆయన? చిత్తం ప్రభువా. తర్వాత అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. ఓకే, ఇందాక మనం ఏం చదువుకున్నాం? మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ఆయన మహాకాశములు పట్టజాలని వాడు, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. అయితే ఆయన హస్తకృతమైన ఆలయాల్లో ఉండడు, ఆ సమస్తము ఆయన హస్తకృత్యాలే. అయితే ఆయన ఎక్కడుంటాడు అంటే, ఎవడు దీనుడై నా మాట విని భయపడుచుండునో. అబ్రహాము ఈ 10వ టెస్ట్ పాస్ అయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అబ్రహామా నాకు ఒకటి అర్థమైంది, ఇప్పుడు తెలుస్తుంది. ఏంటట? ఇప్పుడు తెలుస్తుంది. ఏంటంటే ఏమని తెలుస్తుంది? నీవు దేవునికి భయపడువాడు, ఏం చెప్పినా చేస్తావు. ఆయన ఏమంటాడు? అబ్రహామాను విలువగానే చిత్తం ప్రభువా. ఓకే, ఈ ఐఎమ్ హియర్ ఐఎమ్ అని చెప్పడం ఇది యాక్చువల్గా 3rd టైం. ఇది 22వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామాను పిలిచాడు దేవుడు. అబ్రహామును విలువగానే అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. ఓకే, తర్వాత 10వ వచనంలో చిత్తం ప్రభువా. మధ్యలో ఇంకొకసారి ఉంది చిత్తం ప్రభువా అని. ఓకే, ఎక్కడ చూడండి ఒకసారి, తెలుగులో లేదన్నమాట. 7వ వచనం.
ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అన్నాడట. యాక్చువల్గా మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే సేమ్ హియర్ ఐ యామ్ హీనేని అనే మాట మనకు కనపడుతుంది. అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు ఎవరు పిలిచారు? ఇప్పుడు పిలిచింది ఎవరు? ఇస్సాకు. ఫస్ట్ టైం ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. పిలవగానే అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. లాస్ట్ టైం అనగా కత్తి తీసుకొని కత్తి తీసుకొని వధించడం కోసం చేయెత్తగానే దేవుడు అబ్రహాం అని పిలవగానే ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. సో ఒకసారి అండర్స్టాండ్ ద ఎమోషన్. అబ్రహాం యొక్క ఎమోషన్ని, అబ్రహాం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. తాను ప్రేమించే తన కుమారుణ్ణి దహన బలిగా వధించడం కోసం చేయెత్తినప్పుడు అప్పుడు చెప్పబడతా ఉంది, ఏమనుంది అక్కడ? అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. ఆ సమయంలో నేను మాట వినను అనట్లేదు. ఇప్పుడు ఏం చెప్తావో, ఇప్పుడు ఎట్లా చెప్తా అట్లా చేస్తా అంటానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. ఏం చెప్పినా చేయడానికి అప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ వయసులో సిద్ధంగా ఉన్నాడు. తన కుమారుని వధించే విషయంలో సిద్ధంగా ఉన్నాడు. ఈ అబ్రహాముని సాత్వికుడు అని పిలుస్తాం. అబ్రహాముని ఏమని పిలుస్తాం? సాత్వికుల లిస్టులో నంబర్ 1 ఉంటాడు అబ్రహాము. ఎందుకంటే ఎవరు దేవుని మాట విని భయపడుతూ వణుకుతూ దేవుని వాక్యం కోసం, ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వారిని సాత్వికులు అంటాం బైబిల్లో. అయితే విషయం ఏంటంటే, ఈ సాత్వికము అనే ఆత్మ ఫలాన్ని పరిశుద్ధాత్మని ద్వారా మనం ఫలిస్తాం. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ఫలిస్తాం. మీరు ఇదిగో యెరూషలేములో నిలిచి ఉండండి. మీరు యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతాల్లోనూ భూ దిగంతముల వరకు సువార్త ప్రకటించాలి, నాకు సాక్షులై ఉండాలి. అయితే ఆ సాక్షులై ఉండాలంటే ముందు ఎక్కడ ఉండాలి? యెరూషలేములో వెయిట్ చేయాలి. దేనికోసం వెయిట్ చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం వెయిట్ చేయాలి. నా వలన వినిన తండ్రి వాగ్దానం పొందుకునే కోసం వెయిట్ చేయండి. ఆ వాగ్దానం పొందినప్పుడు మీరు ఏమవుతారంటే శక్తిని పొందుతారు. ఆ వాగ్దానం పొందినప్పుడు శక్తిని పొందుతారు. అనగా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి చేత నింపబడతారు. ఆ శక్తి ఎందుకు అంటే, దేనికోసం ఆ శక్తి అంటే సాక్షులమై ఉండటానికి అవసరమైనటువంటి ఎక్విప్డ్, లేకపోతే మనల్ని అవసరమైనటువంటి ఎంపవర్ చేస్తుంది ఆ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ కంఫర్ట్, ఆదరణ ఏదైతే ఉందో ఇది మనల్ని దేవుని నిమిత్తం ఫలించడానికి, సాక్షులమై ఉండటానికి దేవుని సన్నిధిలో మనకి సహాయం చేస్తుంది. అందులో ఏం ఫలించడం ద్వారా మనం సాక్షులమై ఉంటామంటే సాత్వికము అనే ఒక ఆత్మఫలాన్ని ఫలించే విషయంలో శక్తినిస్తుంది ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి. ఆమేన్. అర్థమవుతుందని మాట్లాడి చూడండి ఒకసారి. అలాంటి సాత్వికాన్ని అబ్రహాము ఎలా ప్రదర్శించాడో ఒకటి మాట్లాడుకున్నాం. 2 మోషే, మూడో వ్యక్తి రూతు. ఓకే, మోషే గురించి మాట్లాడితే మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని రాస్తుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆ మాట మనకు కనపడుతుంది. భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి మోషే మిక్కిలి సాత్వికుడు, చాలా సాత్వికుడట మోషే. తర్వాత అంటే మోషే ఎప్పుడు పిలిచినా పలుకుతాడు. మోషే ఏం పని చెప్పినా చేస్తాడు. ఇదిగో నీవు వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి తీసుకొని రావాలి అంటే పోయి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో మందిరం కట్టాలంటే కట్టాడు. సో నువ్వు పైకి వెళ్ళాలంటే పైకి వెళ్తాడు, ఉపవాసం చేయాలంటే ఉపవాసం. సో అవన్నీ మాట్లాడుకున్నాం మనం. తర్వాత చూడండి ఒకసారి, ఇది మోషే యొక్క హిస్టరీ అండ్ స్టోరీ. అయితే గుడారంలోకి రా అంటే గుడారంలోకి వస్తాడు. ఎన్ని గంటల దాకా మీటింగ్ జరుగుతుందో తెలియదు, ఎప్పటిదాకా ఉండాలో తెలియదు. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చినది ఏమనగా మోషే చెప్పాలి, ఇలాగూ చెప్పు అంటే చెప్పాలి, అహరోనుకి ఇలా చెప్పంటే చెప్పాలి. సో పలానా గోత్రం ఇశ్రాయేల్ ప్రజలకి ఇలా చెప్పంటే చెప్పాలి. తర్వాత ఇలా 12 మందిని ఏర్పాటు చేయాలంటే వాళ్ళని ఏర్పాటు చేయాలి, 70 మంది పెద్దలను ఏర్పాటు చేయాలి. ఆయన చెప్పినట్టు చేయాలి. అంతేకాదు మిగిలిన వాళ్ళందరితోనేమో దేవుడు కలలో దర్శనంలో మాట్లాడతాడట. లేకపోతే మిగిలిన వాళ్ళలో ప్రవక్తలై ఉంటే వాళ్ళతో కలలో దర్శనంలో మాట్లాడతాడట. కానీ ఈ మోషేతో మాత్రం దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడట. అంతేకాదు దేవుణ్ణి సమీపించగలిగినటువంటి ప్రత్యేకమైన అర్హత మోషేకి మాత్రమే ఆ ప్రివిలేజ్ ఇవ్వబడింది. ఆ ప్రివిలేజ్కి కారణం ఏంటంటే మోషే మిక్కిలి సాత్వికం యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. సో తర్వాత చూడండి ఒకసారి, ఇది మోషే అంటే ఏం చెప్పినా వినటానికి సిద్ధంగా ఉండేవాడిని మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న జనములందరికీ తండ్రిని అబ్రహాముని ఏమంటాం? సాత్వికుడు. ఆ తర్వాత ఇంకొక ఆమె ఉంది, రూతు. ఓకే, రూతు ఏంటి? రూతు దగ్గర మనం ఏం నేర్చుకుంటాం?
రూతుని ఎలా చెప్పగలం ఈ విషయంలో? రూతుకి సాత్వికం ఉంది అని ఎలా చెప్పగలం అంటే, చూడండి ఒకసారి, ఒక అన్యురాలు ఇశ్రాయేలు జనాంగంలోనికి వచ్చింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని దేవుణ్ణి ప్రేమించి, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి, దేవుని ప్రజల్ని ప్రేమించి హత్తుకొని ఆమె ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఈ ఎక్కడన్నా జాబ్ గురించి మాట్లాడితే ఎవరన్నా అడిగినా మనం చెప్పుకున్న ఫస్ట్ ఆ జాబ్లో మనకున్న ప్రివిలేజెస్ గురించి మాట్లాడతాం. ఎస్ ఆర్ నో? ఎంత బెస్ట్ ప్యాకేజ్, బెస్ట్ పొజిషన్, వీటి గురించే మాట్లాడతాం. ఇవన్నీ ప్రివిలేజెస్. అంటే మనము ఆ బాధ్యత నిర్వర్తించడం వల్ల అవి వస్తాయి, అవి వెనకాల వస్తాయి. బట్ మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే, దేవుడు నాకు ఏ బాధ్యత అప్పగించాడు అనండి ఒకసారి అన్నమాట. దేవుడు నాకు, ఓకే, జాబ్స్ గురించి పదే పదే చెప్తాను నేను ఈ మాట. మనం భూమి మీద ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకు బైబిల్ చెప్పే ఒక మాట ఉంది, ఎప్పుడు మర్చిపోద్ది ఆ మాటని. దిస్ ఈజ్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. చదవండి ఒకసారి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఎనీ జాబ్, నువ్వు ఏ జాబ్లో ఉండుగాక, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి జాబ్లో ఈ విషయాన్ని మర్చిపోవద్దు. చదవమా 3వ అధ్యాయం. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు మనం చేసే జాబ్లో ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టడానికి చేయొద్దు. కంటికి కనబడవలనని కాక, అందరికి కనపడ్డప్పుడు ఒకలాగా, కనపడనప్పుడు ఒకలాగా ఉండొద్దు. ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై, ఓకే, కంటికి కనబడవలనని గాక ప్రభువునకు భయపడుచు శుద్ధ అంతఃకరణ, అనగా ఇంటర్నల్ ప్యూరిటీ అని అర్థం. తర్వాత ఇంటర్నల్ ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, వేషధారణ కాకుండా. తర్వాత దాసులారా, చదువు. శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి. ప్రభువు వలన స్వాస్థ్యమును. ఓకే, ఎందుకు విధేయులై ఉండాలంటే ఒకటి తెలిసి ఉండాలి, నాకు వచ్చే ప్రివిలేజెస్, ఈవెన్ వాట్ ఎవర్ ప్యాకేజ్, వాట్ ఎవర్ మనీ, వాట్ ఎవర్ శాలరీ వీఆర్ టేకింగ్ హోమ్, అది ఏదన్నా తీసుకెళ్తే అది ఎక్కడి నుంచి తీసుకుంటామట? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుము అని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని. ఓకే, ఎవరి కోసం చేయాలట? ప్రభువు కోసం చేస్తున్నామని చేయాలట. తర్వాత మనస్ఫూర్తిగా చేయాలి. ఓకే, ఈ విషయాల్ని, ఈ వాక్యాన్ని బీయింగ్ ఒక ఎనీ జాబ్ హోల్డర్, లేకపోతే ప్రతి ఒక్కరి బాధ్యతల్ని అంత జాగ్రత్త, ఇది ఎప్పుడైతే మనం చూస్తామో దాన్ని చూసే విషయంలో మనకు సాత్వికం కనపడాలి. సాత్వికులు ధన్యులు, గట్టిగా, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సో చాలా జాగ్రత్తగా వినాలి. బట్ లోకంలో ఉన్న ఈవిల్ ఇంపల్స్ ఏమంటుందంటే, వీ డోంట్ నీడ్ టు యాక్చువల్లీ వీ నీడ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్. ఏమంటుంది? ఫైట్ ఫర్ అవర్ రైట్స్. బట్ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో మనం అస్సలు ఆలోచించకుండా ఫైట్ ఫర్ రైట్స్ అనేది కరెక్ట్ కాదు. ఓకే, రైట్స్ కోసం ఫైట్ చేయొద్దని నేను చెప్పను, కానీ పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ గురించిన అంతే అవగాహన కూడా ఉండాలి. సరే, నా పాయింట్ ఏంటంటే, ఇవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ రూతును జ్ఞాపకం చేస్తాను. సో అసలు పాయింట్ దగ్గరికి మనం వెళ్ళాలి. సో ఈ రూతు ఏమని రాస్తుందంటే, ఈ దేశంలోకి వచ్చిన తర్వాత, ఈ క్రొత్త దేశంలోకి వచ్చిన తర్వాత, ఈ దేశంలోకి ఆమె రాకూడదు, రావడానికి అవకాశం లేదు, బట్ రాగలిగింది, వచ్చింది. ఇప్పుడు మామూలుగా అయితే ఏం చేస్తాం? రైట్స్ కోసం కాదు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూడాలి. దేవుని ఆజ్ఞ నాకేముంది అని వెతుకోవడం మొదలుపెట్టింది ఆమె. బాగా వినాలి ఒకసారి. దేవుని ఆజ్ఞ, ఒక విధవరాలు, ఒక అనాథ, ఒక బీదరాలు, ఆస్తులన్నీ పోయాయి. ఇలాంటి ఆమె కోసం దేవుని రాజ్యంలో ఏమన్నా బాధ్యతలు ఉన్నాయా? ఓకే, అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తాం జనరల్గా, నా ప్రివిలేజెస్ ఏంటి, గవర్నమెంట్ ప్రకారం నాకేం రావాలి, నా ఎంప్లాయ్మెంట్ ప్రకారం నాకేం రావాలి, లేకపోతే నేను ఉన్న పొజిషన్లో నాకేమేమి రావాలి, నాకేమేమి రావాల్సింది, నాకేమి ఇవ్వలేదు, నాకు ఎక్కడ. సో మనకి రావాల్సిన వాటి గురించి ఆలోచించేదానికన్నా మన బాధ్యత ఏదైతుందో దాని మీద ఫోకస్ చేయడం గురించి, దాంట్లో సాత్వికం ఉంటుంది. దాంట్లో
అక్కడ అసలు సాత్వికం అంటే ఏంటో తెలిసేది. ఓపిక్గా ఓకే, ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి ఒక మాట చెప్పాను. ఎందుకు ఎంప్లాయీస్ గురించి చెప్పానంటే ఆ ఎంప్లాయీస్ గురించి దేవుని ఆజ్ఞ అది. అలాంటప్పుడు సో అది చేయడం విషయంలో మనం ఓపిక్గా చేయడం. ఎవరి కోసం చేస్తున్నాం? ప్రభు నిమిత్తం చేస్తున్నాం. ఆయన పిలిచాడు, ఆయన పిలవగానే ఏమనాలి? చిత్తం ప్రభువా, హియర్ ఐ యామ్ అనాలి. సో ఆ మాట అంటానికి సో హియర్ ఐ యామ్ కాబట్టి నేను ఇది చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, సంతోషంగా చేయాలి. సో మనుషులను సంతోషపెట్టడానికి కాదు, ఎవరిని సంతోషపెడుతున్నాను? నేను దేవుని కోసం చేస్తున్నాను. సో నష్టమైన కష్టమైన దేవుని కోసం నేను చేస్తాను. అర్థమవుతుందిగా నేను మాట్లాడు. సో పాయింట్ ఏంటంటే ఇలాంటి దేశంలో ఆమె తనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ దేశంలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది. ఓకే, దేవుని రాజ్యం అంటే ఇప్పుడు అదంతా చెప్పడం నాకు టైం లేదు కానీ ద ఎకనామిక్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అని చెప్పేసి అదొక పెద్ద సబ్జెక్ట్. అది టాపిక్ కాదు, యూనిట్ కాదు, అదొక సిరీస్ కూడా కాదు, అదొక పెద్ద సబ్జెక్ట్. ఎకనామిక్స్ ఎలా ఉంటుంది దేవుని రాజ్యంలో ఎకనామిక్స్. ఇక మామూలుగా అయితే క్యాపిటలిజంలో పెట్టుబడి పెట్టి డబ్బున్నోళ్ళే ఉంటారు, లేనోడే ఉంటాడు. ఓకే, కొన్ని దేశాల్లోకి వెళ్తే ఎవరిది ఏది కాదు, అంతా అందరిది. ఎవరు పని చేసినా అందరికీ సమానమే. పని చేసినోడికి అంతే, చేయనోడికి అంతే, అంత సమానమే. ఓకే, కమ్యూనిజం అంటాం. సో రెండిట్లో ఇది కొంతసేపు మంచిది అనిపిస్తుంది, అది కొంతసేపు మంచిది అనిపిస్తుంది. కానీ దేవుని రాజ్యం ఎట్లుంటుందో తెలుసా? ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. 50 సంవత్సరాలు అయ్యేసరికి మామూలుగా జనరల్లీ మాట్లాడితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న డబ్బులన్నీ ఓ దగ్గరేసి దాన్ని మనుషులతో డివైడెడ్ బై చేసి అందరికీ సమానంగా పంచుతాం అనుకోండి. జస్ట్ ఇమాజిన్. ఓకే, ప్రపంచంలో ఉన్న డబ్బులన్నీ ఓ దగ్గర వేసి దాన్ని డివైడెడ్ బై మనుషులు ఎంతమంది బతుకుంటే అంతమందికి తలకోటి పంచేసాం అనుకోండి. తలా ఒక భాగం పంచాం, అందరికీ సమానంగా ఆదాయం అంతా పంచబడింది. సరిగ్గా ఒక 5-10 సంవత్సరాల తర్వాత చూస్తే ఏమండి ఎంత? ఓ 5 or 10 years తర్వాత ఏమవుతుంది తెలుసా? డబ్బులన్నీ ఎక్కడుంటాయో తెలుసా? మళ్ళీ టోటల్ జనాభాలో ఉన్న 10% వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అంతకుముందు డబ్బులున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి నీ దగ్గర ₹1,00,000 అప్పు ఉందనుకోండి, మీకు ₹1,00,00,000 ఇస్తే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ₹1,00,000 అప్పు దగ్గర నిలబడి ఉంటాం. అంటే ప్రాబ్లం డబ్బులు కాదు, మన మైండ్ సెట్ అన్నమాట. ఓకే, మైండ్ సెట్ ప్రాబ్లం. అయితే పాయింట్ ఏంటంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ఎవ్రీ 50 yearsకి రీసెట్ బటన్ నొక్కినట్టు అవుద్ది. 50 సంవత్సరాలు కాగానే రీసెట్. ఎవరి స్వాస్థ్యం వాళ్ళదే, అన్ని అప్పులు క్యాన్సిల్ అయిపోతాయి, అంతా నార్మల్ అయిపోద్ది. మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బట్టి నష్టం కష్టాలు అన్నీ పోతాయి, అన్నీ నష్టపోతారు, ఇదైపోతారు. సో దాసులుగా అమ్మివేయబడతారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క 50th year వచ్చిందో జూబ్లీ అంటాం దాన్ని, రీసెట్ బటన్ నొక్కినట్టుగా మళ్ళీ మన ఆస్తులు మనకు ఎవరి వాళ్ళకి వచ్చేస్తాయి మళ్ళీ. చూడండి ఒకసారి. సో ఇలాంటి దేవుని రాజ్యంలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. అవేంటివంటే ఇది అర్థం కాకపోతే అంటే రూతుకు సంబంధించిన స్టోరీ అర్థం చేసుకుంటూ ఆ మిగిలిన మెయిన్ మనం మాట్లాడుకున్న 2 ఉన్నారు కదా. ఓకే, 2 ధనవంతుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళ దాకా వెళ్తాం ఇప్పుడు. చూడండి ఒకసారి. రూతు గురించి ఏం రాస్తుందంటే ఆమెకి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే పరిగె ఏరుకోవాలి. ఏరుకోవాలి? పరిగె ఏరుకోవడం అనే ఒక ప్రివిలేజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ 2 ఉన్నాయి అందులో. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. కింద భూమి మీద పడ్డ వాటిని ఏరుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇది దేవుని ఆజ్ఞ. తన ఉన్న పొజిషన్కి అదొక ఆజ్ఞగా ఇవ్వబడింది. తర్వాత చూడండి ఒకసారి. మీకు ఇవి ఎన్ని చోట్ల బైబిల్లో రాస్తుందో చెప్తూ వెళ్తాను. ఓకే, జక్కయ్య స్టోరీ, ఆ ధనవంతుడు లాజర్కి సంబంధించిన స్టోరీ, ఆ 2 రూతు, తర్వాత వీటన్నిటిలో ఉన్న కామన్ పాయింట్ అబ్రహాము అండ్ ధనము. ఇవి అన్నీ కలిపి ఇందులో మనం నేర్చుకునే సాత్వికం. ఓకే, చూడండి ఒకసారి. లేవియాకాండంలో ఏం రాస్తుందంటే ఒక పంట కోసేటప్పుడు దాంట్లో ఈ యొక్క యజమాని లేకపోతే ఆ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో తన పిడికిళ్ళతో కింద వదిలేయాలి, లేదా కింద పడ్డదాన్ని తీసుకోవద్దు. ఆ కింద పడ్డది ఎవరి కోసం? బీదల కోసం, అనాథల కోసం, విధవరాండ్ల కోసం.
సో దేవుని యొక్క కనికరమును దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి వీళ్ళు. సో అది వీళ్ళ బాధ్యత. ఎవరి బాధ్యత? అది ధనవంతుల బాధ్యత, పొలం ఓనర్స్ బాధ్యత. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ చేతులతో గుప్పిలతో వదిలేయాలి, లేదా ఇంకోటి ఏం చేయాలి, కింద పడ్డ వాటిని తీసుకోవద్దు. ఒకవేళ పొరపాటు పడింది అనుకోండి, అది పడ్డదంటే అది మనది కాదనమాట, వదిలేసి వెళ్ళిపోవాలి. అయితే విషయం ఏంటంటే చూడండి ఒకసారి, ఈ బీదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెనకాల వచ్చి వాటిని ఏరుకోవాలి. ఓకే, జాగ్రత్తగా వినాలి ఒకసారి. ఈ ఏరుకోవడం అనే దగ్గర దీంట్లో అడుగు తినడం అన్నారు దీన్ని. చాలా తేడా ఉంది. అడుక్కోవడం వేరు, ఏరుకోవడం వేరు. తర్వాత ఒకవేళ ఇలా కాకుండా మనం అంతా కోసుకొని వచ్చి వాళ్ళందరిని అక్కడ కూర్చుంటే, ఓకే, మామూలుగా బయట ఉంటారు కదా, అందరూ అలా కూర్చుంటే అందరిది వాళ్ళ చేతుల్లో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. ఆ సిస్టమ్ అక్కడ ఉండదు. అర్థమవుతుందనే మాట్లాడేది. సో వాళ్ళు పని చేయాలి, వీళ్ళు పని చేయాలి, వీళ్ళు వదిలేయాలి, వాళ్ళు ఏరుకోవాలి. సో దీన్నే ఇది లేవియాకాండం 19వ అధ్యాయంలో రాస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇదే టాపిక్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే, ధనవంతుడు లాజర్ దగ్గరికి వెళ్దాం. ధనవంతుడు లాజర్ స్టోరీ చెప్పేటప్పుడు ఏమని రాస్తుందంటే, ధనవంతుడు అని ఇదేంటిది, రియల్ స్టోరీయా, పారబుల్, ఒక ఉపమానం. అది ఈ ఉపమానం యొక్క కంటిన్యూషన్ వేరే ఉంది. ఓకే, దాని కంటిన్యూషన్, అది ఒక కంటిన్యూస్గా వస్తున్న బ్యాక్ టు బ్యాక్ ఉపమానాలు అవన్నీ కూడా. ఓకే, అందులో తప్పిన గొర్రెపిల్ల ఉంది, కాయిన్ ఉంది, తర్వాత తప్పిన కుమారుడు ఉన్నాడు, ఆ యొక్క గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఇవన్నీ చెప్తూ నెక్స్ట్ ధనవంతులకు టాపిక్ వచ్చేసి ధనం గురించి వచ్చిన టాపిక్లో ఈ ఉపమానం కంటిన్యూ అయింది. 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ఈ 16వ అధ్యాయం అంతా కూడా ధనవంతుల స్టోరీ ఉంటుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం మొత్తం కూడా ధనవంతుల గురించే రాసి ఉంటుంది. అయితే విషయం ఏంటంటే అందులో ఈయన దగ్గరికి వచ్చేసరికి ధనవంతుడు చాలా సుఖపడుతున్నాడట. ఎలా ఉన్నాడట? ఓకే, నెక్స్ట్ ఒకటి ఊదారంగు వస్త్రము, సనపు నార వస్త్రం ధరించాడని ఉంది. ఓకే, అవి రెండు దేన్ని సూచిస్తున్నాయంటే ఆ రెండు వస్త్రాలకి సింబల్స్ ఉన్నాయి. ఓకే, ఆ మాట చెప్పగానే ఒక యూదునితో ఈ మాట అనగానే వాళ్ళకు ఒక విషయం అర్థమైపోద్ది. ఓకే, ఊదారంగు వస్త్రం పర్పుల్ కలర్ అన్నమాట. ఈ పర్పుల్ కలర్ ఎవరు ధరిస్తారు అంటే రాజులు అని అర్థం, రాయల్ అని అర్థం. తర్వాత సన్నపునార వస్త్రాలు ఎవరు ధరిస్తారంటే ప్రీస్ట్ అని అర్థం. సో ఈ రాజులేని యాజక సమూహంగా ఉన్నాడట ఈ వ్యక్తి. ఎవరు? ధనవంతుడు రాయల్ అండ్ ప్రీస్ట్. ఓకే, రాజు మరియు యాజకుడై ఉన్న పొజిషన్లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆ పొజిషన్లో కూర్చొని తన జీవితాన్ని తను ఎలా ఉన్నాడంటే సుఖపడుతూ ఉన్నాడు. ఓకే, ఆ నెక్స్ట్ టాపిక్ ఏం రాస్తుంది? లాజర్ అని ఒకడు ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడట లాజర్? ఎక్కడున్నాడు? టెంపుల్ గేట్ బల కింద ఉన్నాడా? అది జస్ట్ మనం అట్లా ఊహించుకుంటాం. దాన్ని ఇదియోమ్ అంటారు దాన్ని. ఓకే, బాగా వినాలి ఒకసారి, ఈ మాట అర్థం చేసుకోవాలి. లాజర్ ఎక్కడ ఉన్నాడంటే వాకిట ఉన్నాడు. ఎవరు వాకిట? ధనవంతుని వాకిట ఉన్నాడు. బాగా వినాలి, వాకిట ఉన్నాడట, కానీ ఆశపడుతున్నాడట. దేనికోసం ఆశపడుతున్నాడు తెలుసా? ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుందామని ఆశపడుతున్నాడు అని రాస్తుంది. ఓకే, బాగా వినాలి ఒకసారి. అంటే ఈ బల్ల మీద నుండి కింద పడే అంశం ఏదైతే ఉందో, ఓకే, ఈ మాట వినగానే ఈజ్ ఇట్ పాసిబుల్? బల్ల కింద ఉండే అవకాశం ఉందా? అట్లా ఉంటారా ఎక్కడన్నా? బల్ల కింద ఎవరైనా కూర్చొని మనం తినేది కింద పడి తీసుకోవడానికి రెడీ అలా ఉంటారా? ఉండరు. అదొక ఇడియోమ్, అది నాట్ ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. ఓకే, ఇదే టాపిక్ ఇంకెక్కడుంది? బల్ల మీద నుంచి కింద పడ్డం అనే అంశం ఇంకెక్కడుంది మీకు బైబిల్లో? కనాను స్త్రీ వచ్చి యేసు దగ్గర ఏమని అడుగుతుంది? నా కుమార్తె స్వస్థత అని అన్నప్పుడు పిల్లలు తినే ఆహారాన్ని కుక్క పిల్లలకి పెట్టవచ్చా అన్నాడు ఆయన. అన్నప్పుడు ఆమె వెంటనే ఏమన్నది తెలుసా? ఒక అన్యురాలు, ఆమె కూడా కనాను స్త్రీ అంటే అన్యురాలు. ఈ అన్యురాలు యేసుప్రభుకి వాక్యం చెప్తుంది. ఆమె ఏం చెప్తుంది?
యేసు ప్రభుకి ఆమె వాక్యం చెప్తుంది. వాక్యంలో ఏముందో తను ఏం నమ్ముతుందో చెప్తుంది. ఆమె ధర్మశాస్త్రాన్ని చెప్తుంది. ఆయనకి ఏమంటుందో తెలుసా? బల్ల మీద నుండి కింద పడే ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినొచ్చు కదా అన్నది. ఆ మాట అనగానే వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇలాంటి విశ్వాసం ఎక్కడ చూడలేదు, ఇశ్రాయేల్లో ఎక్కడ చూడలేదమ్మా నేను అన్నాడు. ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు. ఓకే, బల్ల మీద నుండి కింద పడడం, కుక్క పిల్లలు తినడం అంటే అర్థం ఏంటి? ఇంకోటి, అక్కడ కుక్కలు ఉన్నాయి, ఇక్కడ కుక్కలు ఉన్నాయి. ఎక్కడ? లాజర్ దగ్గర లాజర్ అట ఒంటి నిండా కురుపులతో ఉన్నాడట. స్కిన్ డిసీజ్తో బాధపడుతున్నాడు. ఆ కురుపుల్ని కుక్కలు వచ్చి నాకుతున్నాయి అని ఉంది. ఓకే, అంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఓకే, స్పిరిచువల్ స్టేటస్ అది, లేకపోతే తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఫిజికల్ స్టేటస్, స్పిరిచువల్ స్టేటస్, ఇవన్నీ తన యొక్క దారిద్ర్యాన్ని, తన యొక్క ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. కానీ ఎగ్జాక్ట్గా తను ఈవెన్ ఇంటి వాకిట అనే అంశం అంటే బయట ఉన్నాడు. ఆ బయట నుండి, ఓకే, ఇది దేన్ని సూచిస్తుందంటే ఇందాక నేను చెప్పాను కదా, రూతు ఆ యొక్క యజమానులు ఎవరన్నా, పొలం యొక్క యజమానులు తమ కోత కోసేటప్పుడు కింద పడడం ఈజ్ ఈక్వల్ టు బల్ల మీద నుండి కింద పడడం. ఇవన్నీ ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అంటే మామూలుగా ఈ కోత కోసినటువంటి ఎన్న ఎక్కడికి పోవాలి? భోజన బల్ల మీదకి పోవాలి. ఓకే, ఇదే మాట ఇంకో చోట ఎక్కడుందంటే మీకు సొలొమోను భోజన బల్ల గురించి రాసి ఉంటుంది. ఆ యొక్క విదేశాల నుంచి వచ్చినటువంటి శేబదేశపు రాణి సొలొమోను యొక్క భోజనపు బల్లను చూసిందట. ఈ భోజనపు బల్ల అనే పదం ఎప్పుడు కూడా నిజంగా ఎగ్జాక్ట్గా డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడలేదండి. ఆ డైనింగ్ టేబుల్ అనేది ఒక ఇడియం అంటే ఒక సూచన, ఒక వాడుక అన్నమాట. అంటే ఆ దేశపు అక్కడ ఉన్నటువంటి భాష సంప్రదాయంలో నుంచి బల్ల అనే పదం. ఇప్పుడు దేవుని మందిరంలో ఒక బల్ల ఉంటుంది. ఓకే, ఆ బల్ల మీద 12 రొట్టెలు పెట్టబడి ఉంటాయి. ఆ రొట్టెల గురించి ఏమని రాసి ఉంటుంది? ఇది ఆ బల్ల పేరు ఏం పేరు? సముఖపు రొట్టెల బల్ల. ఓకే, ఏం బల్ల? దేవుని ముఖం ఎదుట ఉండే రొట్టెల బల్ల. ఆ బల్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేల్ అనబడుతున్న 12 గోత్రాలకి నేనే పోషకుడను అని తెలియజేసే రొట్టెలు ఉంటాయి అక్కడ. అంటే ఈ యొక్క, అంతేకాకుండా ఇప్పుడు సొలొమోన్ ఉన్నాడు. సొలొమోన్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క పనివారి కోసం తాను సిద్ధపరిచినటువంటి భోజన పదార్థాలను చూసి ఆమె విస్మయం పొందిందట. అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క సొలొమోను అనబడుతున్నటువంటి ఆ యొక్క ఏమంటామంటే సొలొమోన్ అనబడుతున్న రాజు దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, పనివారు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆయన ఏర్పాటు చేసే ప్రొవిజన్, వాళ్ళకి విడదీసి ఇచ్చే భాగాలు, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ చూసి విస్మయం పొందిందట. ఆ శాలరీస్ గురించి, ప్రొవిజన్ గురించి, ప్రివిలేజెస్ గురించి ఆమె విస్మయం పొందుతూ ఉంది. అంటే ఎగ్జాక్ట్గా నిజంగా బల్ల ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. తర్వాత ఇదే బల్ల ఇప్పుడు ఈ ధనవంతుని దగ్గర కూడా బల్ల ఉంది. ఇప్పుడు ఈ ధనవంతుని బల్ల కావచ్చు, కనాను స్త్రీ మాట్లాడే బల్ల కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొలొమోను బల్ల కావచ్చు, లేకపోతే ఆ యొక్క మందిరంలో ఉన్న బల్ల, ఇవన్నీ కూడా ఒకే టాపిక్ని తెలియజేస్తున్నది. ఏంటంటే యజమానుడు దాన్ని తీసుకునే తర్వాత ఇంకో చోట పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఏమని ఉంటుంది? నీ దీవించబడినవాడని చెప్తాం కీర్తనలో, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి. తర్వాత నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ కూర్చున్న ఒలీవ మొక్కలు. వాళ్ళ బల్ల చుట్టూ కూర్చున్నటువంటి అంటే భోజనం అంటే ఈ కుటుంబ యజమానుడు ప్రొవైడ్ చేసే ప్రొవిజన్ తినడానికి ఒక కుటుంబం కూర్చొని ఉంటుంది. వాళ్ళు కూర్చొని తినడం మాత్రమే కాదు, తిని ఊరికే ఉండరు, వాళ్ళు ఒలివ చెట్లు అని చెప్తున్నాడు పిల్లల గురించి మాట్లాడేటప్పుడు. వీళ్ళు ఓన్లీ తీసుకోవడమే కాదు, వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ద బెస్ట్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు, హీలింగ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే ఆ యొక్క కాస్మెటిక్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు, కుకింగ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు. ద బెస్ట్ ఆయిల్ని, ఈ ప్రపంచంలోకి వెళ్ళా బెస్ట్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తే జీవం కలిగిన ఒలివ చెట్లాగా ఉంటారు పిల్లలు. ఓకే, దీవించబడిన వాడు తన కష్టార్జితం తను అనుభవిస్తాడు. తన భార్య తన లోగిట ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. తన పిల్లలు తన భోజన బల్ల చుట్టూ కూర్చొని ఈయన పెట్టే ప్రొవిజన్ తీసుకుంటారు. ఈయన పెట్టే ప్రొవిజన్ని పిల్లలు తింటారట. ఊరికే తిని వాళ్ళు వెళ్ళిపోరట. వాళ్ళు ఎలా ఉంటారట? ఒలివ మొక్కల్లాగా ఉంటారట, ఒలివ చెట్లాగా ఉంటారు. సరే, టోటల్గా పాయింట్ ఏంటంటే భోజన బల్ల అంటే ప్రొవిజన్ అనగా మన కొరకు ఏర్పాటు చేసే ప్రొవిజన్. యజమానుని యొక్క బల్ల అన్నమాట. అయితే విషయం ఏంటంటే ఈ ఊదా రంగు వస్త్రం ధరించుకొని, సన్నపు నార వస్త్రం ధరించుకొని ఈ ధనవంతుడు, సుఖపడుతున్నటువంటి ధనవంతునికి ఒక భోజన బల్ల ఉంది. ఆ బల్ల
విస్తారమైనటువంటి మంచి భోజన పదార్థాలతో నింపబడి ఉంది. అయితే ఒక దరిద్రుడు బీదవాడు, ఓకే, లెట్స్ లైక్ రూతు లాంటి వాడు, ధనవంతులు ఏం చేయాలి? ఆ భోజన బల్ల మీద నుండి కింద పడేయాలి. అంటే పిల్లలు తినడం మాత్రమే కాదు, పిల్లలు తినకుండా వేస్టేజ్ లేకపోతే మిగిలిన కింద పడ్డేతున్నాయో ఆ కింద పడ్డ వాటిని కుక్కలు అంటే అన్యులు అని అర్థం. కుక్కలు అంటే అన్యుల్ని కుక్కలు అని పిలుస్తారు, అంటే ఏం తప్పేం లేదు. సో అలాంటి ఆ కుక్కలకి, కుక్క పిల్లలకి ఇవి పెట్టొచ్చు అని అడుగుతున్నామే. మేము కుక్క పిల్లలు అంటాం, మేము అన్యులమే, మేము ఇశ్రాయేలం కాదు. నువ్వైతే ఇశ్రాయేల్ కోసం వచ్చావేమో, మేము ఇశ్రాయేలం కాదు. అయినా సరే ఆ భోజనపు బల్ల మీద నుండి కింద పడే రొట్టెల్ని కుక్క పిల్లలు తినొచ్చు కదా అని అడిగేసరికి ఆమె వెంటనే స్వస్థపరచబడిందట. ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు. అంటే వాట్ ఈజ్ మై ప్రివిలేజా, రెస్పాన్సిబిలిటీయా? రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యత ఏంటో తెలుసుకోవడం ఏదైతుందో అది సాత్వికాన్ని తెలియజేస్తుంది. ఏం చూడాలి మనం? నువ్వు భోజనం బల్ల దగ్గర ఉన్నావా? బల్ల దగ్గర ఉండే దేవుని బిడ్డల్లాగా ఉన్నావా? ఒకవేళ నువ్వు యజమానుని స్థానంలో ఉన్నావా? లేకపోతే ఆ ఇంటి బయట కూర్చునే పొజిషన్లో ఉన్నావా? లేకపోతే అనారోగ్యంతో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? ఎక్కడున్నా సరే వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? ఆ రెస్పాన్సిబిలిటీ విషయంలో చిత్తం ప్రభువా అని కలిగే మనసు మనకుంటే ఆ మనసు కలిగి ఉండడాన్ని సాత్వికం అంటాం. అర్థమవుతుంది నేను మాట్లాడేది. సో దీన్ని సాత్వికం అంటాం. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, అల్టిమేట్లీ ఆ సాత్వికం అనే టాపిక్తో పాటు కేస్ స్టడీస్ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు. సో అబ్రహాం అయిపోయింది, మోషే అయిపోయింది, తర్వాత ఇప్పుడు రూతు గురించి మాట్లాడుకుంటాం, తర్వాత ధనవంతుడు లాజరు, తర్వాత ధనవంతుడైన జక్కయ్య గురించి మాట్లాడుకుంటాం. చూడండి ఒకసారి, అందరు కలిపి అందరూ ఒక దగ్గరికి వచ్చేస్తారు మళ్ళీ. ఓకే, తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ ధనవంతుడైనటువంటి ఆ యొక్క ధనవంతుడు మరియు లాజరు స్టోరీలో వాడు చాలా కష్టాలు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ భోజన బల్ల మీద నుంచి ఏమైనా కింద పడితే దాన్ని తిందామని ఆశపడ్డాడట. ఆ ఆశపడే స్థానంలో ఉన్నాడు. కానీ ధనవంతుడు మాత్రం సుఖపడుతూనే ఉన్నాడు. అంటే ఈ ధనవంతుడు ఎప్పుడు కూడా వాకిట ఉన్నటువంటి ఈ బల్ల మీద నుండి కింద పడేవి అక్కడికి వెళ్ళాలి అని ఆ ఆలోచన, అనగా దేవుని రాజ్య నియమావల్లో రాజులైన యాజక సమూహంగా ఉన్నప్పటికీ ఆ బాధ్యత లేనివాడుగా ఉన్నాడు. ఎవరు? ధనవంతుడు. సో బీదవాడు ఇప్పుడు వీరిద్దరూ కూడా చనిపోయారట. చనిపోయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళబడ్డారు అంటే దేవదూతలు వచ్చి లాజర్నేమో అబ్రహాము రొమ్ముకు తీసుకెళ్ళబడ్డారట. ఓకే, అబ్రహాం యొక్క భుజం, అబ్రహాం యొక్క రొమ్ము అంటే అబ్రహాం అనే ఆయన ఒక ఏమంటామంటే యూదుల దాంట్లో ద మోస్ట్ ఫేమస్ సెంట్రల్ పర్సన్ తను అబ్రహాము, విశ్వాసులందరికీ తండ్రి. సో అందరి తండ్రి అయిన అబ్రహాం యొక్క కంఫర్ట్ ఇచ్చే ఆయన యొక్క కౌగిట్లోకి తీసుకెళ్ళబడ్డాడు. ఎవరు? లాజరు. ఓకే, రెండోవాడు ధనవంతుడు ఎక్కడో ఉన్న పాతాళంలోకి తీసుకెళ్ళాడు. బాగా వినండి ఒకసారి. పాతాళంలో నుండి, ఓకే, దీన్ని ఏమంటామంటే ఒక పదం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీద కెనెగెద్ మీద అనండి ఒకసారి. మీద కెనెగెద్ మీద అంటే అర్థం ఏంటంటే మెజర్ ఫర్ మెజర్ అనండి ఒకసారి. అంటే ఏ కొలతతో కొలిస్తే అదే కొలత. ఓకే, ఎంత చెట్టుకు అంత కాలంటాం కదా, ఏ కొలతతో కొలిస్తే అదే కొలత కొలవబడుతుంది. ఇప్పుడు లాజర్ అనేవాడు ఆ బల్ల మీద నుండి కింద పడే వాటి కోసం ఆశపడుతూ బ్రతికాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఆ లాజరు చిటికన వేల నుండి పడే ఒక చిన్న వాటర్ డ్రాప్ కోసం ఆశపడే పరిస్థితికి వచ్చాడు. దీన్ని ఏమంటాం? మీద కెనెగెద్ మీద, మెజర్ ఫర్ మెజర్ అంటాం. ఎట్టి కొలతతో కొలుస్తామో అట్టి కొలత నీకు కొలవబడను. ఎట్టి కొలతతో మనం కొలుస్తామో అదే కొలత మనకు కొలవబడను. చూడండి ఒకసారి. సో సేమ్ రిటర్న్ తీసుకోవడం, యాక్చువల్గా భూమి మీద తీసుకుంటామా లేకపోతే బయట తీసుకుంటామా, లేకపోతే రాబో లోకంలో తీసుకుంటామా?
లేకపోతే నిత్య జీవనంలో దాన్ని తీసుకుంటామా? చూడండి ఒకసారి, దాంట్లో డిఫరెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి ఈ సాత్వికులు అనేవాళ్ళు. అబ్రహాము ఇక అందరికీ తండ్రి ఉండి ఈ భూమి మీద ఒకవేళ ఇబ్బంది పడిన బీదలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కనికరం కలిగి ఉన్నాడు. సో దీన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వెనక్కి వద్దాం. చూడండి ఒకసారి, ఇంకొక ఆయన ఎవరండి ఇందాక మాట్లాడుకుంది? జక్కయ్య. ఓకే, జక్కయ్య ఎవరు? సుంకపు గుత్తదారుడు అని రాస్తుంది. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళందరికీ మేనేజర్ అయినా, ట్యాక్స్ కలెక్టర్స్ అందరికీ ఈయన ధనవంతుడు. అయితే ఈయన చూడగానే మనకేమనిపిస్తుంటే ఏదో దొంగ ఏదో అయి ఉంటాడు అనుకుంటాం మనం. ఓకే, బాగా వినండి ఒకసారి. ఆయన మారుమనసు పొందినాక ఫస్ట్ చేసిన పని ఏంటి? తక్కువని చెప్పాలి నాకు. ఆస్తి అన్యాయం చేసిన వాళ్ళకి 4 times ఇచ్చాడు అనేవాళ్ళు చేయొద్దని ఫస్ట్ అది చేశాడు అనేవాళ్ళు. మారుమనసు పొందాక ఫస్ట్ ఏం చేశాడు అని అడుగుతున్నాను నేను. ఆయన ఓకే, 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటేమో అన్యాయం చేసిన వారికి 4 గంటలు ఇవ్వడం ఒక టాపిక్, రెండోదేమో తన ఆస్తిలో సగం బీదలకు ఇవ్వడం. ఈ రెండిట్లో ఏది ముందు చేశాడు? బీదలకు ఇవ్వడం. అలాగే ఉందా? అలా ఉందా? లేకపోతే అన్యాయం చేసిన ఇప్పుడు బీదలు ఓకే, ఒకవేళ నిజంగా అన్యాయం చేసినోడు జీవితంలో అన్యాయమే చేస్తున్నాడు అనుకుందాం. ఫస్ట్ ఏం చెప్పాలి? మైండ్ నిండా పాప దాని మీద ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏం చెప్తాం? నేను చాలామందికి అన్యాయం చేసిన, నేను అన్యాయం చేసిన వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చేస్తా అంటాం. కానీ అది అనట్లేదు ఆయన. ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన? బీదలకి ఆస్తి ఇస్తా అంటున్నాడు. ఓకే, బాగా వినండి ఒకసారి. అంటే ఫస్ట్ ఈయన మాట్లాడేది నా ఆస్తిలో సగం బీదలకి ఖర్చు పెడతాను. అంటే ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను నా గుప్పిలతో కింద పడేస్తానని చెప్తున్నాడు. నా బల్ల మీద నుండి, ఆయన భోజపు బల్ల అది, ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఆయన సంతానం తినాల్సిన ఆ భోజనంలోంచి సగం భాగం నేను బీదలకు ఇచ్చేస్తాను. అంటే నేను కింద వేస్తాను, కింద పడ్డది బీదలు వచ్చి తీసుకోవాలి అంటున్నాడు. ఓకే, అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. ఒకటి, దీన్ని ఏమంటాం అంటే కనికరం అంటాం. అనండి ఒకసారి గట్టిగా, కనికరము అంటాం. బాగా వినాలి ఒకసారి. యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చాడు. ఆ జక్కయ్య అనేవాడు ఒకటి సుంకపు గుత్తేదారుడు, అక్కడ ట్యాక్స్ కలెక్టర్స్ అందరికీ మేనేజర్ ఆయన. ఓకే, గుత్తదారుడు అంటాం. ఈ మేనేజర్ ఏం చేస్తున్నాడంటే తన ప్రజల దగ్గర ట్యాక్స్ని కలెక్ట్ చేసి విదేశీయులకి ట్యాక్స్ కడుతున్నాడు. దీన్ని ఈ ప్రజలందరూ అసహించుకుంటున్నారు. ఓకే, నువ్వు మనోడు పోయి ఉండి ఎవడికో కడుతున్నావా అని చెప్పేసి, నువ్వు వేరే వాళ్ళకి తొత్తువి అని చెప్పేసి ఆయన్ని అసహించుకునే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. పాపి అని పిలుస్తారు. పరిశుద్ధులైనటువంటి యూదా జనాంగం అంతా కూడా ఈయన ఒక ట్రైటర్, అంటే ఒక స్వజన దోషిగా, లేకపోతే తన ప్రజలకి ద్రోహం చేసే ఒక ద్రోహిగా చూస్తారు. ఆయన్ని పాపిగా ఎంచుతారు. కానీ అలాంటి పాపి దగ్గరికి యేసుప్రభు ఏమంటారంటే జక్కయ్య, నేను ఈరోజు నీ ఇంటికి రావాల్సింది, నీ ఇంటికి వస్తాను నేను ఈరోజు అన్నాడు. అనగానే ఆయన వెంటనే ఆయన ఇంట్లో చేర్చుకున్నాడట. అంటే యేసును గురించి, యేసు బాధల గురించి ఆయన ఆల్రెడీ విని ఉన్నాడు. ఆ యేసును చూద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు నాకు ఏ రోగం లేదు, లేకపోతే నాకు ఏ సమస్య లేదు, ఇబ్బంది లేదు. కానీ మనందరికీ రక్షణ అవసరం. ఆ రక్షణ ఎలాంటి రక్షణ గమనించండి ఒకసారి. ఇక్కడ ఈ జక్కయ్యకి ఏం అవసరం అనేది మనకు కొంచెం అర్థం చేసుకుందాం. చూడండి ఒకసారి. ఈ జక్కయ్య యేసుప్రభుని చేర్చుకోగానే ఆయన వెంటనే చెప్పిన పాయింట్ ఒకటి, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను. కనికరం అంటాం దాన్ని, కంపాషన్ ఆర్ మర్సీ అంటాం. సో కనికరం మొదటి అంశం. రెండోది ఏంటి? ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకొని ఉంటే వాళ్ళకి నేను 4 గంటలు రిటర్న్ ఇస్తాను. అంటే ఒకవేళ ఎక్కడైనా సరే నా లైఫ్లో అన్యాయము అనగా ఏదన్నా మెజర్ నేను ఏదన్నా చెల్లించకుండా నేను రాంగ్ మెజర్ కనుక కౌంట్ చేసి ఉంటే దానికి నేను 4 times ఫైన్ కట్టి రిటర్న్ ఇస్తానని చెప్తున్నాడు. ఓకే, సో కనికరము న్యాయము అనండి ఒకసారి. కనికరము న్యాయము అని చెప్పిన నెక్స్ట్ ఓకే, వెంటనే ప్రభు ఆయన ఏమన్నాడు తెలుసా? గట్టిగా, ఇతడును. అంటే ఈ 2 చేయగానే అబ్రహాం కుమారులు అయిపోతారా?
ఎస్, ఎప్పుడు ఇవి రెండు చేసినప్పుడు ఎందుకని అంటే బాగా వినాలి ఒకసారి. అబ్రహాం ఏంటి, ఆ లాజర్ అనేవాడు అబ్రహాం రొమ్ము కిందకి వెళ్ళాడు. ఈ రెండు చేయగానే అబ్రహాం కుమారుడు ఎలా అవుతాడు? కొద్దిగా వినండి ఒకసారి. మత్తయి సువార్త 23:23 వచ్చిన చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23:23 వచ్చిన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన అంశాలు: నంబర్ 1 న్యాయము, నంబర్ 2 కంపాషన్ కనికరము, నంబర్ 3 విశ్వాస్యత ఫెయిత్ఫుల్నెస్. ఇవి 3 ధర్మశాస్త్రంలో ప్రధానమైన అంశాలు. బట్ ఆదికాండం 26:5 వచనం రెగ్యులర్గా చదివే వచనాలు, ఈ మనం ఎప్పుడు చదువుకునే వచనాలు. ఆదికాండం 26:5 వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను, అంటే అబ్రహాము నా కట్టడలు నా ధర్మశాస్త్రం అంతా అనుసరించాడని దేవుడు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా అనుసరించడం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అంతా అనుసరించడం అంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైనవన్నీ చేశాడని అర్థం. ఏంటి ప్రధానమైనవి? అబ్రహాము లైఫ్ని నువ్వు స్టడీ చేస్తే అందులో నీకు న్యాయం కనపడుతుంది. అబ్రహాం యొక్క లైఫ్లో ఏం కనపడుతుంది? న్యాయము. రెండోది కనికరం కనపడుతుంది. మూడోది ఏంటి? విశ్వాసత నమ్మకత్వం కనపడుతుంది, ఫెయిత్ఫుల్నెస్ కనపడుతుంది. సో అబ్రహాము నా మాట విని అంటున్నాడు. ఎవడు నా మాట విని వణుకుచుండునో వాడిని నేను లక్ష్య పెడతాను, వాడు సాత్వికుడు అని మాట్లాడుకున్నాం. సో సాత్వికుల్లో నంబర్ 1 ఎవరు? అబ్రహాము. ఇప్పుడు అదే అబ్రహాము కుటుంబంలో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దీవెనలు అనుభవించడానికి రూతు వచ్చింది. అబ్రహాము ఇస్సాకు యాకోబుల కుటుంబంలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు రూతు వచ్చింది. రూతు ఏం చేస్తుంది? అబ్రహాము కుటుంబంలో ఆ బల్ల మీద నుండి కింద పడే, అంటే బోయాజు యొక్క బల్ల మీద నుండి కింద పడే ఆ భోజన పదార్థాల కోసం ఆశపడుతూ కూర్చుంటే ఆమె ఒక రోజంతా ఏరుకొని ఆమె దొల్లగొట్టి ఆమె ఒక మూట తీసుకొని వెళ్ళింది. 6 తూముల ఎవలు తీసుకెళ్ళిందని రాస్తుంది. అంతేనా? కరెక్టేనా? గుర్తులేదు నాకు. సో మొత్తానికి తను ఒక మూటతో మోసుకొని వెళ్ళింది. ఒక రోజు మొత్తం ఏరుకున్నామే. అంటే అర్థం ఏంటంటే ఆమె ఈ లాజర్ లాగా ఆశపడుతూ ఆశ తీరని స్థితిలో లేదు. తన బాధ్యతని అనగా సేమ్ గ్లీనింగ్ అనగా ఏరుకునే పొజిషన్లో తను ఉన్నప్పటికీ ఆ నా బాధ్యత ఏంటి అని కూర్చుంది. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ లాజర్ అనేవాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు? అబ్రహాం రొమ్మన కూర్చోబెట్టారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లాజర్ అనేవాడు కూడా తన బాధ్యతల్లో ఉన్నాడని అర్థం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ లాజర్కి ధనవంతుడికి మధ్య ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో మనకు తెలియదు కానీ బట్ ఒక విషయం మాత్రం చెప్పగలము. అదేంటంటే ఈ లాజర్ అనేవాడు దేవుని ఆజ్ఞలు దేవుని వాక్యం అనుసరించే విషయంలో తన సాత్వికాన్ని బట్టి ఆ స్థితికి చేరి ఉండాలి. ఇప్పుడు కంఫర్ట్ పొందే అనగా తన జీవిత కాలం కష్టపడ్డాడు అని చెప్తున్నాడు. అబ్రహాం ఏం చెప్తున్నాడు లాజర్ గురించి? తను బ్రతికిన దినాల్లో ఏం చేశాడట? లాజరు కష్టపడ్డాడట, శ్రమ అనుభవించాడట. ఏంటా శ్రమ? ఎందుకు శ్రమ అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించే విషయంలో లాజరు బాధ్యతాయుతంగా ఉన్నాడని చెప్తున్నాడు. సో అబ్రహాం ఏమో న్యాయము కనికరము విశ్వాస్యత అనే 3 కలిగిన ధర్మశాస్త్రాన్ని అనుసరించిన విషయంలో సాత్వికమైన మనస్సు కలిగినటువంటి అబ్రహాము. ఇప్పుడు అదే అబ్రహాం కుటుంబంలోకి రూతు వచ్చింది. రూతు ఏం చేస్తుందంటే అంతే సాత్వికంతో తన బాధ్యతను తను చేస్తుంది. ఏరుకోవడం నా బాధ్యత, ఏరుకుంటూ కూర్చుందాం. దానికోసం ఇక నాకు కంప్లైంట్స్ లేవు, నేను ఎందుకు చేయాలని కాదు, నాకు ఎందుకు ఇవ్వరని. చాలాసార్లు పెద్ద సమస్య ఏంటో తెలుసా? మనం కంపేర్ చేసుకుంటాం వేరే వాళ్ళతోని. కంపేర్ చేసుకొని కంప్లైంట్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే కంపేర్ చేసుకొని కంప్లైంట్ స్టార్ట్ చేస్తామో వి మిస్ అవర్ ఫోకస్. మన రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోతాం, మన బాధ్యతలు మర్చిపోతాం. అక్కడి నుంచి మన డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ చెప్తా. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? బాగా వినండి ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తాం? ఏదో ఆ కంపారిజన్ అనే దగ్గర స్టార్ట్ అవుద్ది మన లైఫ్. పతనం స్టార్ట్ అవుద్ది. ఆ కంపారిజన్ ఎక్స్పెక్టేషన్ ఇది ఎక్కడ తీసుకెళ్తుంది? నెక్స్ట్ కంప్లైంట్స్ దగ్గర తీసుకెళ్తుంది. మనం కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆ కంప్లైంటింగ్ నెక్స్ట్ ఎక్కడికి పోతాం? మన ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతుంది.
ఏం ఫోకస్? మన బాధ్యతను మర్చిపోతాం. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు ఎవరికి ఏ భాగం ఇవ్వాలో ఆ భాగం ఇచ్చాడు కదా. కొన్నిసార్లు మనం ఏరుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాం, కొన్నిసార్లు భోజన బల్ల కలిగి ఉండి ఇతరులకు వదిలేయాల్సిన పరిస్థితిలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగు. ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ నా బాధ్యత ఏంటి? లాజర్కి బాధ్యత ఉంది, ధనవంతుడికి బాధ్యత ఉంది, రూతుకు బాధ్యత ఉంది, బోయాజుకి బాధ్యత ఉంది, బోయాజు దగ్గర పనిచేసే పనులకి బాధ్యత ఉంది. ఆ దేశం అంతా ఒక ఆర్డర్లో నడుస్తుంది. ప్రతి పెంతెకోస్తు పండుగ రోజున అన్నట్టు ఒకసారి, ఏ పండుగ? పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి? ఎందుకు చేస్తారు ఆ పండుగ? పెంతెకోస్తు పండుగ ఎందుకు చేస్తారు? పెంతెకోస్తు పండుగ ఎందుకు చేస్తారు? ఏం గుర్తు చేసుకోవడానికి చేస్తాం? దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన రోజు పెంతెకోస్తు రోజు. పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజు. ఓకే, ఇక్కడి నుంచి అడు చూడొద్దు, అటు నుంచి ఇటు చూడాలి. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చిన రోజును జ్ఞాపకం చేసుకునే రోజు పెంతెకోస్తు. అలాంటి ఒక పెంతెకోస్తు రోజున ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వచ్చిన పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. రెండు వేరువేరు కాదు, రెండు ఒకటే. విషయం ఏంటంటే ఆ ఆత్మ దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి మనకు సహాయం చేస్తూ సాత్వికమైన ఫలం ఫలించడానికి కృపనిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే చూడండి ఒకసారి, ఇప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ, ప్రతి పెంతెకోస్తు పండుగను ధ్యానించే గ్రంథం ఏంటి? పెంతెకోస్తు పండుగ రోజున ధ్యానించే గ్రంథం ఏంటి? ఋతు గ్రంథం. ఎందుకు ఋతు గ్రంథం అంటే ఆ ఋతు గ్రంథం జరిగే సమయంలో అప్పుడు దేవుని వాక్యం ఎలా పనిచేస్తుందో, దేవుని వాక్యం పనిచేసే ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ని మనందరికీ ప్రజెంట్ మనం అందరం అట్లా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఋతు గ్రంథం చదువుతాం. రైట్, చూడండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే అలాంటి ఋతు తన బాధ్యతలు తనకున్నాయి, బోయాజు బాధ్యతలు బోజకున్నాయి, బోయాజు దగ్గర పనిచేసే ఆ పని వాళ్ళ బాధ్యతలు పని వారికి ఉన్నాయి. అలాగే ధనవంతుని బాధ్యతలు ధనవంతునికి ఉన్నాయి, జగ్గయ్య బాధ్యతలు జగ్గయ్యకు ఉన్నాయి. అన్నిట్లో కామన్ థింగ్స్ మనం చూసేది ఏంటంటే ప్రతి వారికి వారి వారి బాధ్యతలు ఉన్నాయి. అయితే బాధ్యతలు చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు? బాధ్యతలు చేయడం కోసం మనని మనం తగ్గించుకోవడమే దాన్నే సాత్వికం అంటాం. దాన్నే సాత్వికం అంటాం. చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్య న్యాయము, కనికరము, విశ్వాసత, ఆ మూడింటి దగ్గరికి రాగానే వెంటనే యేసయ్య ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ మూడు విషయాల్లో ఓకే మళ్ళీ చెప్తాను. మెజర్ ఫర్ మెజర్ అన్నట్టు ఒకసారి. ఓకే, న్యాయము, కనికరము, విశ్వాసత, ఈ మూడు విషయాలు ప్రధానమైనవి. మెజర్ ఫర్ మెజర్ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే, బాగా వినాలి, నా బాధ్యత ఏంటి? మెజర్ ఫర్ మెజర్ నేను ఎలాగ ఉండాలి? కరెక్ట్ మెజర్ని మెజర్ చేయడం ఎలాగా? ఇది చూడడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే నా బాధ్యతల విషయంలో ఎవడు నా మాట విని వణుకుచూ ఉండునో, ఎవడు నా మాట విని వణుకుచుండునో మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు. ఆ మహోన్నతుడు ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. అలాంటి దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తాడంటే ఎవరు దీనులై నువ్వు ఏం చెప్పినా నేను చేస్తా చిత్తం ప్రభు అనే వాళ్ళు ఉంటారో, వాళ్ళు సాత్వికులు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన నివాస స్థలంగా ఉండి వాళ్ళ దగ్గర ఉంటాడు. ఆమేన్. చివరిగా ఒక విషయం చెప్పేసి మనం క్లోజ్ చేసుకుందాం. వస్తుందమ్మా? ప్రజెంటేషన్ వస్తుందా? ఓకే, చూడండి ఒకసారి. 91వ కీర్తన చదువుదాం ఒకసారి. 91 మొదటి వచనం. ఇది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనం మొదలు పెట్టుకున్నప్పుడు 2 వచనాలు చదువుకున్నాం. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి అయిన వాడు, ఆయన దీనులను ఆదరించడం కోసం ఆ యొక్క దేవుని యొక్క మాట లోబడి సాత్వికులు ఎవరైతే ఉన్నారో, దీన మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన ఆసన్నుడు, అనగా వారికి ఆయన నివాస స్థలంగా ఉంటాడు అని అర్థం. ఇది ఒక దగ్గర చదివాం. ఇంకొక దగ్గర ఎవడు ఆయన మాట విని వణుకుచుంటాడో వాళ్ళకి దగ్గర ఉంటాడు. చూడము ఒకసారి ఏమని రాస్తుంది ఇక్కడ? మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని రాస్తుంది. నెక్స్ట్ పెట్టి ఒకసారి. వచ్చిందా? ఓకే. ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ,
అబాయిడింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఆల్మైటీ. సర్వశక్తుని నీడను విశ్రమించడం, నివసించడం అంటే అర్థం ఏంటి? ఓకే, షాడో ఆఫ్ ద ఆల్మైటీ అనేది చేయకపోతే 91వ కీర్తనలో ఉన్న ఏ బ్లెస్సింగ్ వాళ్ళకి రాదు. 91వ కీర్తనలో ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఇలాంటి వచనాలు నీ పక్కన 1000 మంది కూలినను 10,000 మంది అటుపక్కన కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఇవన్నీ రావడానికి, ఇవన్నీ అనుభవించడానికి ఏం చేయాలట? మనం మహోన్నతుని చాటున నివసించడం అంటే లిటరల్గా సాత్వికులమై ఉండడం గురించి మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి, సాత్వికుల గురించి మాట చూస్తున్నాను. చదవండి, నెక్స్ట్ పెట్టమా. ఓకే, ఇక్కడ 91 మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడని విశ్రమించేవాడు. షాడో అనే మాటకి హీబ్రూలో ఒక పదం ఉంది అక్కడ. చూడండి ఒకసారి ఏమనుంది అక్కడ. ఎవరైనా ఉన్నారా హీబ్రూ స్టూడెంట్స్? నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఈ టైంకి చదివేటోళ్ళు ఉండాలి. ఓకే, చెప్పమ్మా ఏమనుంది అక్కడ. బెజల్ అనండి ఒకసారి. బెజల్, బేత్ జాదే లామెద్, బిజెడ్ఎల్, బెజల్ అనండి ఒకసారి. బెజల్ అంటే, జెల్ అంటే షాడో, బెజల్ అంటే అండర్ ద షాడో. ఓకే, వాట్ ఈజ్ బెజల్? బెజలెల్ అంటే తెలుసు కదా, బెసలెల్ అంటాం కదా, ఆ బెజలెల్ అంటాం. సో యాక్చువల్గా ఇదే స్పెల్లింగ్ సేమ్. జెల్ అంటే షాడో, బెజల్ అంటే అండర్ ద షాడో. ఓకే, నెక్స్ట్ బెజల్ అంటే అండర్ ద షాడో. నెక్స్ట్ చూపే ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఆదికాండం 1వ మీరు 7వ వచనం, జెనసిస్ 1:27. దేవుడు తన స్వరూపము నందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపము నందు నరుని సృజించెను. నెక్స్ట్ పెట్టము ఒకసారి తొందరగా, ఫాస్ట్గా. బెజెల్ అంటేనేమో అండర్ ద షాడో, బెసెలెం అంటేనేమో ఇన్ ద ఇమేజ్. అంటే మహోన్నతుని చాటు అంటే బెజెల్. ఓకే, బెసెలెం అంటే ఇన్ ద ఇమేజ్. ఓకే, అంటే దేవుని స్వరూపములో ఉండడం, మహోన్నతుని చాటులో ఉండడం ఆల్మోస్ట్ రెండు ఒకటే పదాలు. బెజెల్, బెజెలిం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ పెట్టమా. ఓకే, వాట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్? బెత్సెలెం ఎలోహిం. ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటానికి బెత్సెలెం ఎలోహిం అంటాం. ఈ బెత్సెలెం ఎలోహిం అని ఆ మొత్తం అక్షరాల్ని కౌంట్ చేస్తే ఇది దేవుడు తన స్వరూపమందు మనిషిని సృజించెను. దేవుని స్వరూపమందు అనే మాటని ఒకసారి కౌంట్ చేస్తే ఎంత వస్తుంది నంబర్? గట్టిగా 248 వస్తుంది. దేవుని ఇమేజ్ అనే మాటకి 240. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు 248. వాట్ ఈజ్ 248 అంటే ఆల్ ద పాజిటివ్ కమాండ్మెంట్స్. ఓకే, ఎన్ని కమాండ్మెంట్స్ ఉంటాయి మొత్తం? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. 630 కాదు, 13. థ్యాంక్ యూ. 613 కమాండ్మెంట్స్ ఉంటాయి. అందులో 248 పాజిటివ్ కమాండ్మెంట్స్, 365 నెగిటివ్ కమాండ్మెంట్స్. గుర్తుంటాయి కదా? ఓకే, చూడండి ఒకసారి. పాజిటివ్ కమాండ్మెంట్స్ ఎన్ని? 248 పాజిటివ్ కమాండ్మెంట్స్, 365 నెగిటివ్ కమాండ్మెంట్స్. విషయం ఏంటంటే ఆల్ ద డూస్ ఏవైతే ఉన్నాయో వాటిని 248. నువ్వు ఆల్ ద డూస్ కింద దేవా చిత్తం ప్రభువ అని నువ్వు అంటున్న ప్రతిసారి ఇన్ ద ఇమేజ్లోకి వెళ్తున్నావు, అండర్ ద షాడోకి వెళ్తున్నావు, దేవుని స్వరూపంలోకి వెళ్తున్నావు, దేవుని నివాస స్థలం కిందికి వస్తున్నావు. 91వ కీర్తన దీవెనల కిందికి వస్తున్నావు. ఎవరు నా మాట విని భయంతో వణుకుతూ ఉంటారో అంటే జాగ్రత్తగా దేవా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అనండి ఒకసారి మాట. నా బాధ్యత ఏంటి? ఇప్పుడు నాకు ఓకే కొంచెం కష్టం వచ్చింది, కొంచెం నష్టం వచ్చింది, అది పోయింది, ఇది పోయింది, అన్నీ పోయాయి. బట్ నా బాధ్యత ఏంటి? యోబుకు అన్నీ పోయాయి, స్టిల్ యోబుకు బాధ్యత ఉందా లేదా? లాస్ట్కి ఏమని రాసింది తెలుసా? యోబు కట్ట అన్నీ పోయాట. అన్నీ పోయిన తర్వాత యోబు
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తోత్రం, మహిమ కలుగునుగాక అని అక్కడ తర్వాత ఒక మాట రాస్తుంది. ఏమన్నా తెలుసా? యోబు నోటి మాటతో ఏ పాపం చేయలేదట. అంటే పాపం చేయలేదు. పాపం అంటే గట్టిగానండి, పాపం అంటే అంటే అన్నీ ఉన్నప్పుడు ఆజ్ఞలను అనుసరించాల్సిందే, ఏమి లేకపోయినప్పుడు కూడా మనకి బాధ్యత ఉంటుంది. బాధ్యత అంటే దేవుడు నీ కోసం ఎక్స్పెక్ట్ చేసే ఆజ్ఞలు. చిత్తం ప్రభువా అనండి ఒకసారి. అంటే యోబు ఏం చేస్తారు? అన్నీ పోయిన తర్వాత కూడా ఇంకా ఏమంటున్నాడు ఆయన? చిత్తం ప్రభువా దగ్గర ఉన్నాడు ఆయన. హియర్ ఐ యామ్. సో దేవునికి స్తోత్రం. ఈ హియర్ ఐ యామ్ అనే వర్డ్ ఓన్లీ దేవునికే మాట్లాడలేదు అబ్రహాము. తన కుమారుడు ఎవరైతే బలర్పించబడడానికి రెడీగా ఉన్నాడో ఆ కుమారుడు పిలిస్తే, తండ్రి అని పిలిస్తే కూడా ఆయన ఏమన్నాడట? చిత్తం ప్రభు అనలేదు, హియర్ ఐ యామ్. రెండింటికి కూడా సేమ్ వర్డ్స్ ఉంటాయి, హీ నేని అనండి ఒకసారి. అంటే హియర్ ఐ యామ్, ఓకే మై సన్ హియర్ ఐ యామ్, నేను ఉన్నాను ఇక్కడ, ఏం కావాలో చెప్పు. అంటే నీకేం కావాలో చెప్పు, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. తండ్రి నీకే, ఓకే దేవుడు ఏమని చెప్తే నువ్వేం చెప్పడానికి, నువ్వేం చెప్పినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంటే దేవుడు చెప్పింది చేయడానికి రెడీగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మరణానికి రెడీగా ఉన్న తన కుమారుడు ఏమైనా అడిగితే కూడా చిత్తం ప్రభు, నేను ఐఎమ్ హియర్ ఐ యామ్ ఫర్ యూ, హియర్ ఐ యామ్ ఫర్ యూ. నా బాధ్యత ఏంటి అనంటే ఒకసారి మాట. దీన్నే సాత్వికం అంటాం. అందులో లేచబడతాం. సాత్వికము, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటున్నారు. సాత్వికులు అంటే తమ బాధ్యతల్ని దేవుని కోసం నిర్వర్తించేవారు, దేవుని ఆజ్ఞలు ఏంటో వినడానికి ప్రతి క్షణం సిద్ధంగా రెడీగా ఉండేవారు, దానికోసం ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా భరిస్తూ ఓపికతో ఓర్పుతో, ఇదిగో చిత్తం ప్రభువా ఏ ఆజ్ఞైనా నేను రెడీగా ఉన్నాను అని చెప్పే జీవితాన్ని సాత్వికమైనటువంటి జీవితం అంటాం. అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా ఈరోజు నాకు మీరు అనుగ్రహించిన బాధ్యతల్ని బట్టి మీకు వందనాలు. ఎలాంటి బాధ్యతాయుతమైన జీవితాన్ని నాకు అనుగ్రహించారో, ధనవంతుడు లాజరు కథలో మాకు బోధపరిచినందుకు మీకు వందనాలు. జక్కయ్య అనబడుతున్న ఒక సుంకపు గుత్తదారుడు తన యొక్క జీవితం ద్వారా, తన మారు మనసు ద్వారా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఇదిగో మనుష్య కుమారుడు వచ్చాడని, అబ్రహాం కుమారుడిగా మార్చడానికి ప్రభుని యేసుక్రీస్తు మా కొరకు వచ్చిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే వందనాలు ప్రభువా. ఇదిగో అబ్రహాము జీవితాన్ని, లోతు జీవితాన్ని, రూతు జీవితాన్ని, ఇదిగో మోషే జీవితాన్ని మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ రెస్పాన్సిబిలిటీస్ మాకేవి ఇవ్వబడ్డాయో, మాకు ఇవ్వబడిన బాధ్యతల విషయంలో, మాకు అనుగ్రహించబడిన ఆజ్ఞల విషయంలో మేము మీ ముందు మీ యొక్క సన్నిధిలో నిందారహితంగా ఉండటానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువ, శక్తితో నింపయ్యా. మీ వాక్యము నెరవేర్చడానికి, మీ చిత్తము నెరవేర్చడానికి, మీ యొక్క కృపలో నడవడానికి ఇదిగో చిత్తం ప్రభువా అని అనగలిగిన మా బాధ్యతల విషయంలో మేము ఇదిగో మీ సన్నిధిలో నిరంతరము నిందారహితంగా ఉండటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతటిని నిందారహితుల సంఘముగా మార్చండి ప్రభువా. ఇదిగో స్తోత్రం, యథార్థవంతుల సంఘముగా మార్చండి నాయన. ఇదిగో అకౌంటబుల్ ఫ్యామిలీస్ కలిగిన కుటుంబంగా, అకౌంటబుల్ ఫ్యామిలీస్ కలిగినటువంటి సంఘంగా ఈ సంఘాన్ని మార్చుమని వేడుకుంటున్నాం దేవా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమయ్యా. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయమని వేడుకుంటున్నాం. మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన. మీ కనికరం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. స్తోత్రం నాయన. మీకే వందనాలు. మీ కార్యములు మేము అనుభవించుటకు కృప దయచేయండి. ఏవి మేము కోల్పోయామో, ఏవి నష్టపోయామో అవన్నీ తిరిగి పొందుకునే జరిగిన మనస్సును, ఇదిగో బాధ్యతాయుతమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, ఇదిగో నేను ప్రభావ మీకు వందనాలు. చిత్తం ప్రభు అనగలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటున్నాం నాయన. ఎక్కడ మేము అన్యాయంగా ఉన్నామో, ఎక్కడ మేము మా బాధ్యతల్ని నిర్వర్తించక ఇదిగో మేము తొలగి ఉన్నామో, మేము చేసిన మా ఆజ్ఞాతిక్రమాలన్నిటి కోసం మా కొరకు మరణించి తిరిగి లేచినందుకు వందనాలు, స్తోత్రం నాయన.
ఇదిగో మా పాపములకు శిక్ష అనుభవించడానికి ఇదిగో శిలువ మరణం అనుభవించిన దేవా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి ఇదిగో ఆ యొక్క జక్కయ్య మారు మనసును అర్థం చేసుకోవడానికి ఈ వారమంతా మాకు కృప అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినేంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.